హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాంత తెలుగు జేఈ. అమ్మా, నేను కనపడుతూ వినపడుతూ ఉంటే కన్ఫర్మ్ చేయండి ఒకసారి. నేను కనపడుతూ వినపడుతూ ఉంటే కన్ఫర్మ్ చేయండి ఒకసారి. స్క్రీన్ మీద ఏదో రిఫ్లెక్షన్ వస్తుందమ్మా. దేని రిఫ్లెక్షన్? ఇది కాదు, ఇంకా ఏది? ఓకే, క్లియర్. నాగేశ్వరరావు సూపర్ సూపర్ అమ్మా, క్లియర్ అని చెప్పేశాడు. మనం నిన్నే యాక్చువల్గా ఇదంతా కంప్లీట్ చేసుకోవాలి. అదే నేనైతే ఇంగ్లీష్ ఛానల్లో ఒక్క నిమిషం అమ్మా. నవీన్ సార్. సార్ అవునా? ఓకే. ఓకే ఓకే, మీది ఎంతసేపు పట్టింది సార్? ఒక్క నిమిషం అమ్మా. ఒక్క నిమిషం అమ్మా, మన నవీన్ సార్ ఫోన్ చేశారు. జస్ట్ 1 minute. నవీన్ సార్. అవునా? సరే సరే, నేను కంటిన్యూ చేస్తాను. అయితే నేను స్టార్ట్ చేశాను, నాకు తెలీదు, జస్ట్ స్టార్ట్ చేస్తున్నా, ఇప్పుడు లైవ్లోనే ఉన్నా. లేదు లేదు లేదు, సరే సార్. ఓకే, కెమిస్ట్రీ అవ్వలేదమ్మా, అవ్వలేదు. సార్ది ఏదో ప్రాబ్లం ఉందంట. సరే, కాసేపట్లో అయిపోతుంది కెమిస్ట్రీ. రైట్, నాకేమో స్టూడియో అవైలబిలిటీ లేదనమాట. నన్ను 7:30-8 లోపు నెట్టేస్తారు బయటికి. సో బై నెక్స్ట్ వీక్ నాకు స్టూడియో వచ్చేస్తుంది, అప్పుడు ఇంకా మనకి ఏ ప్రాబ్లం ఉండదు. సెకండ్ థింగ్ ఏంటంటే, కొంతమంది అడుగుతున్నారు, సార్ మీరు వేదాంతో జేఈ ఇంగ్లీష్కి వెళ్ళిపోతున్నారా సార్ అని. కానే కాదు. అరే, నా మదర్ టంగ్ తెలుగురా, నేను మాట్లాడేది తెలుగు. రైట్, నన్ను తీసుకుంది కూడా తెలుగుకే, నేను వచ్చింది కూడా తెలుగుకే. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఏదో కొంచెం క్రంచ్ ఉండి మేనేజ్మెంట్ ఏంటంటే రిక్వెస్ట్ చేస్తే సరే అని చెప్తా అన్న. కానీ నేను తెలుగులో చెప్పిన తర్వాత నాకున్న ఎక్స్ట్రా టైంలో ఇంగ్లీష్లో చెప్తానేమో, కానీ ఇంగ్లీష్ అనేది నా మెయిన్ ఛానల్ అవ్వదు. నా మెయిన్ ఛానల్ ఎప్పుడు తెలుగులోనే ఎన్ని గంటలు కావాలంటే అన్ని గంటలు చేయాలి. ఆ తర్వాత ఎక్స్ట్రా అవర్స్ని మనం ఇంగ్లీష్లో పెట్టాలి. సెకండ్ థింగ్ ఏంటంటే, రేపటి కోసం నేను బాగా ప్రయత్నించానమ్మా. ప్రయత్నిస్తే వాళ్ళు ఏమన్నారంటే, మీకు ఖాళీ కుదిరిన ప్రతి సమయంలోనూ, అంటే ఇంగ్లీష్ ఛానల్కి వీక్కి ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ టైం అడిగారు. ఆ టైం ఇచ్చేసిన తర్వాత మీకు ఇంకా ఏదన్నా ఫ్రీ ఉంటే అప్పుడు రేపటి కోసం తీసుకోండి అని చెప్పేసి నా మీద పెట్టేశారు. సో నేనేంటంటే వీక్కి ఒక 3 to 4 hours వరకు నేను స్పెండ్ చేయగలను రేపటి కోసం. సో రేపటి కోసం నేను కంటిన్యూ చేస్తానమ్మా, కానీ కొంచెం స్లో ఉండిద్ది. రేపటి కోసం కంటిన్యూ చేస్తాను, కొంచెం స్లో ఉండిద్ది. కాకపోతే ఒకటమ్మా, ఏంటనంటే మనకి తెలుగులోనే ఆబ్వియస్గా మన ఒరిజినల్ మదర్ టంగ్లో మాట్లాడేటప్పుడే మన ఎక్స్ప్రెషన్స్ని బాగా ఎక్స్ప్రెస్ చేస్తాం. ఇంగ్లీష్ అనేది మనం మధ్యలో నేర్చుకున్నది, దానికి ప్రతిదాన్ని మనం ఎక్స్ప్రెస్ చేయాలంటే వర్డ్స్ ఉంటాయి, కానీ అవతలడికి ఆ వర్డ్స్ తెలియవు. సో ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ అనేది అంత ఏమంటారు, తెలుగులో చేసి సరదాగా మాట్లాడుకున్నంత ఇదిగా ఉండదు. సో ఐ ఆల్సో లవ్ టు టీచ్ ఇన్ తెలుగులో చెప్పడానికే నాకు ఇష్టంగానే ఉండిద్ది.
బట్ యాజ్ ఐ సెడ్ చెప్పాను కదా, రిక్వైర్మెంట్స్ కోసం నన్ను అడిగారు, చేస్తున్నాను. కానీ గుర్తుపెట్టుకోండి, ఇదే మన మెయిన్ ఛానల్, ఇందులోనే నేను ఎక్కువ ఎఫర్ట్స్ పెడతాను. జనవరి ఏంటర్ బాబు, ఈ దసరా అయిపోగానే యాక్చువల్గా మీకు ఒక బ్రేక్ రాబోతుందమ్మా. ఏంటంటే మరీ పండగ రోజులను కూడా మిమ్మల్ని హింసించినట్టు కాకుండా, వాల్యూమ్ బాగానే ఉంది రోహిత్, ఒకసారి నీ చూసుకో, నాకు ఇక్కడ కనపడుతుంది వాల్యూమ్ బాగుంది. పండగలప్పుడు కూడా మిమ్మల్ని బాగా భయంకరంగా విసిగించినట్టు కాకుండా మీకు కొంచెం బ్రేక్ రాబోతుందమ్మా. ఎప్పుడు మనకి సాటర్డే అండ్ సండే అనుకుంటా, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే మన టీచర్స్ కూడా కొంచెం మీకు బ్రేక్ ఇవ్వబోతున్నారు. మండే నుండి ఇంకా అసలు దసరా తర్వాత ఇంకా మీకు బ్రేక్లు ఇచ్చేది ఏమి ఉండదు. ఇంకా మీకు కూడా ఈ 2-3 డేస్లో కొంచెం రిలాక్స్ అవ్వండి. ఈ 2-3 డేస్లో మీరు కూడా కొంచెం రిలాక్స్ అవ్వండి. ఏది ఫ్రైడే, సాటర్డే, సండే. ఆ తర్వాత మండే నుండి మాత్రం మామూలుగా ఉండదు. ఇంకా అసలు ఒక్కొక్క సబ్జెక్టు మీకు 3 గంటలు 4 గంటలు వన్ షాట్లు పడతా ఉంటాయి మీకు. ఓకే సరేనమ్మా, మనం షేప్ ఆఫ్ ద ఫ్రింజెస్ గురించి మాట్లాడాలి. నిన్న ఫ్రింజ్ ఫార్మేషన్ చూసాం కదా, ఎక్కడెక్కడ ఏం ఫామ్ అవుతాయి ఏంటి అనేది చూసాం కదా. ఫస్ట్ మ్యాక్సిమా ఎక్కడ ఉంటుంది, ఫస్ట్ మినిమా ఎక్కడ ఉంటుంది, సెకండ్ మ్యాక్సిమా ఎక్కడ ఉంటుంది, సెకండ్ మినిమా ఎక్కడ ఉంటుంది, ఇవన్నీ మనం చూసాం కదా. మరి ఆ ఫ్రింజెస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క షేప్ ఎలా ఉంటుంది అనేది మాత్రం మనం మాట్లాడుకోలేదు కదా. అయితే హానెస్ట్ ఒపీనియన్ అమ్మా, చాలామందికి ప్రాపర్గా కూడా తెలియదు అసలు ఫ్రింజ్ ఫార్మేషన్ అంటే స్ట్రైట్ ఉంటుందా, హైపర్బోలా ఉంటుందా, సర్కిల్ ఉంటుందా, అసలు ప్రాపర్గా తెలియదు. సో నేనైతే నా మ్యాక్సిమం ట్రై చేస్తాను మీకు విజువలైజ్ చేయడానికి, రైట్? ఓకే. తన్వి సార్, ఇఫ్ ఐ స్టార్ట్ నౌ కెన్ ఐ క్రాక్ JEE? ఐఎమ్ 10 సార్. అమ్మ స్టార్ట్ చేయి ఫస్ట్, ఖచ్చితంగా అవుతుంది. అరే దట్స్ ద బెస్ట్ థింగ్. మన నితిన్ ఏమన్నాడంటే, సార్ EM waves all 2024, 2023, 2022 PYQs completed సార్ ఇన్ జస్ట్ 3 to 4 hours. అందుకేరా బాబు నేను చెప్పింది, EM waves అనే చాప్టరు చాలా ఈజీగా కంప్లీట్ చేసేయచ్చు, 4 మార్కులు వచ్చేస్తాయి. నేను కూడా EM waves మొత్తం less than 2 hours క్లాస్లో చెప్పేశా. అమ్మ ఆ వేవ్ ఆప్టిక్స్లో మీకు ఎక్కువగా క్వశ్చన్లు వచ్చేది YDSE మీద, ఆ తర్వాత పోలరైజేషన్ మీద. ఈ 2 కవర్ చేసుకుంటే 99% నీకు ఆన్సర్స్ వచ్చేసినట్టే. అంటే నీ పాకెట్లో ఒక క్వశ్చన్ ఉన్నట్టే 99%. అప్పుడప్పుడు మనకి డిఫ్రాక్షన్ మీద కూడా అడుగుతారు. డిఫ్రాక్షన్ అండ్ పోలరైజేషన్, ఈ 2 నేను రేపు కంప్లీట్ చేస్తా, సచ్ దట్ యుల్ గెట్ 3 days బ్రేక్. మీరు ఈ బ్రేక్లో వేవ్ ఆప్టిక్స్ మొత్తం కంప్లీట్ చేసి పడేయండి. డిఫ్రాక్షన్, పోలరైజేషన్ 2 కలిపి నాకు రఫ్గా ఒక 2 hours క్లాస్ కావాలి. సో రేపు నేను ఒక 2 hours క్లాస్ తీసుకొని కంప్లీట్ చేసి పడేస్తా. సరేనమ్మా, ఫస్ట్ మనం షేప్ ఆఫ్ ద ఫ్రింజెస్ గురించి మాట్లాడాలి అని అంటే మీకు కొంచెం బేసిక్స్ తెలిసి ఉండాలి. ఏంటి ఆ బేసిక్స్ అని అంటే, మ్యాథమెటిక్స్ యొక్క బేసిక్స్ తెలిసి ఉండాలమ్మా. F1p + F2p ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అంటే కోనిక్ సెక్షన్ తెలిసి ఉండాలి మీకు. బేసిక్స్ ఆఫ్ కోనిక్ సెక్షన్ తెలిసి ఉండాలి. సో F1p మైనస్ F2p ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అయితే అప్పుడు షేప్ ఏంటి? F1 అండ్ F2 ఆర్ ఫోకై. ఏంటి సార్ ఇవన్నీ అని అంటే, నువ్వు ఒక 2 పాయింట్లు ఫిక్స్ చేసుకున్నానా, నువ్వు ఒక 2 పాయింట్లు తీసుకో, F1, F2 అని ఒక 2 పాయింట్లు తీసుకో, రైట్? ఆ 2 పాయింట్ల నుండి రైట్ ఏదో ఒక థర్డ్ పాయింట్ని గీ. అయితే ఆ థర్డ్ పాయింట్ యొక్క డిస్టెన్స్ ఫ్రమ్ F1 ఈజ్ F1p అండ్ దీని డిస్టెన్స్ ఈజ్ F2p. సో అలా ఈ F1p మైనస్ F2p కాన్స్టెంట్ ఉండే ప్రతి పాయింట్ని నువ్వు జాయిన్ చేసావనుకో వచ్చే షేప్ ఏంటి? నువ్వు ఒక థర్డ్ పాయింట్ తీసుకో, ఈ 2 ఫిక్స్డ్ పాయింట్స్, అలా నువ్వు ఏ పాయింట్స్ అయినా తీసుకో ఈ బోర్డు మీద, F1p మైనస్ F2p అనేది నీకు కాన్స్టెంట్ వస్తే ఆ పాయింట్స్ అన్నిటినీ నువ్వు జాయిన్ చేస్తే ఏదైతే షేప్ వస్తుందో దాట్స్ ద షేప్ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్. అది హైపర్బోలా అమ్మ.
ఈ సిచ్యువేషన్లో వచ్చే షేప్ ఏంటంటే యూ విల్ గెట్ హైపర్బోలా. సరేనమ్మా, ఈ మాత్రం బేసిక్ మీకు కొంచెం తెలిసి ఉండాలి. ఇప్పుడు మనం YDSEకి వెళ్దాం. YDSEలో పేరుకి మనం YDSE అని అంటాం కానీ యంగ్స్ డబల్ స్లిట్ అని అంటాం కానీ యాక్చువల్గా మనం చేసేది పిన్ హోల్స్. పిన్ హోల్ అంటే ఏంటి సార్? ఏం లేదమ్మా, సేఫ్టీ పిన్ ఉండేది కదా, ఆ సేఫ్టీ పిన్ తీసుకో. తీసుకొని ఒక దానికి నువ్వు హోల్స్ చేయి, 2 హోల్స్ చేయి. సో బేసికల్గా ఈ 2 అనేవి దీస్ 2 ఆర్ పిన్ హోల్స్. మరి పిన్ హోల్స్ అయినప్పుడు అవి 2 ఆల్మోస్ట్ ఒక పాయింట్ లాగే ఉంటాయిగా. దీస్ 2 విల్ బి అప్రాక్సిమేట్లీ 2 పాయింట్సేగా. ఇది S1, ఇది S2. మనం ఒక ర్యాండమ్ పాయింట్ గురించి మాట్లాడుతున్నాం అండ్ మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? S1 P గీస్తాం, S2 P గీస్తాం. S1 P గీస్తాం, S2 P గీస్తాం. అయితే S2P మైనస్ S1P ఈజ్ గోయింగ్ టు బి ద పాత్ డిఫరెన్స్ కదా. సో S2P minus S1P is going to be the path difference. Right? Okay. ఇప్పుడు నాకు ఫస్ట్ మ్యాక్సిమా ఎక్కడుందో కావాలి. అని అంటే S2P minus S1P should be plus or minus lambda అవ్వాలి. సో S2P minus S1P is going to be ఒక సిచ్యువేషన్ ఏమో లాంబ్డా, ఇంకో సిచ్యువేషన్ ఏమో S2P minus S1P is equal to minus lambda, or you can write it as S1P minus S2P is equal to lambda. F1 F2 ఇక్కడ F1 F2 రోల్ ఏదైతే ఉందో ఆ రోల్ని ఇక్కడ S1 S2 ప్లే చేస్తున్నాయి అండ్ ఈజ్ కాన్స్టెంట్. అంటే ఏ షేప్ రావాలమ్మా మరి ఆ స్క్రీన్ మీద? మనకి హైపర్బోలా షేప్ రావాలి కదా. హైపర్బోలా షేప్ రావాలా లేదా? సో నేనేంటంటే మీకు ఒక 3Dని విజువలైజ్ చేయడానికి ప్రయత్నిస్తా. సరే, ఒక్కసారి నువ్వు ఇది గీయడానికి ప్రయత్నించు. S2P minus S1P is equal to lambda అని గీయడానికి ప్రయత్నించు. ఫర్గెట్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్, జస్ట్ టేక్ ఓన్లీ S1 S2. నువ్వేం చేస్తావంటే జస్ట్ S1ని తీసుకో, జస్ట్ S2ని తీసుకో. మనం దేన్ని గీయాలని ప్రయత్నిస్తున్నాం ఇప్పుడు? దీన్ని. S2P minus S1P is equal to lambda అంటే దాని అర్థం ఏంటి? S2P మోర్ డిస్టెన్స్ ఉండాలి దాన్ S1P. ఓకే, సో అలా ఇక్కడ ఒక పాయింట్ వస్తుందిగా, ఇక్కడ వస్తుందిగా. చూసావా? S1P తక్కువ, S2P ఎక్కువ. S2P మైనస్ S1P షుడ్ కమ్ అవుట్ టు బి లాంబ్డా. అలా నువ్వు అన్ని పాయింట్స్ని జాయిన్ చేసుకుంటూ వెళ్ళావనుకో, నీకు చాలా పాయింట్స్ వస్తాయి. S2P మైనస్ S1P నువ్వు ఆ పాయింట్స్ అన్నిటినీ జాయిన్ చేయి. 3Dలో విజువలైజేషన్ చూసుకో, ఒక బౌల్ లాగా ఫామ్ అవుతుందమ్మా 3Dలో. బోర్డు మీద కాదు, నువ్వు ప్రాపర్గా విజువలైజ్ చేసుకుంటే లోకస్ ఆఫ్ ఆల్ ద పాయింట్స్ వేర్ S2P మైనస్ S1P ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా అనేది నీకు ఒక బౌల్ లాగా ఫామ్ అవుతుంది. సో ఏంటిది ఇది? దిస్ ఈజ్ S2P మైనస్ S1P ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడు, S1P మైనస్ S2P ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా కూడా కావాలి.
సో దాన్ని నేను ఏ కలర్, రెడ్ కలర్ తీసుకుంటా. లోకస్ ఆఫ్ ఆల్ ద పాయింట్స్ వేర్ S1P మైనస్ S2P. సో నువ్వు ఆ పాయింట్స్ అన్నీ తీసుకున్నావు అనుకో, నీకు ఆ పాయింట్స్ అన్నీ ఇలా వస్తాయి. అసలు యాక్చువల్గా అయితే నీకు 3Dలో ఉండే డయాగ్రామ్ ఇది. నీకు 3Dలో ఉండే డయాగ్రామ్ ఇది. అంటే ఇదొక బౌల్, ఇదొక బౌల్, ఇదేమో S2P మైనస్ S1P ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా, ఇదేమో S1P మైనస్, ఇదేమో S1P మైనస్ S2P ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా. యాక్చువల్గా నీకు వచ్చే షేపులు ఈ బౌల్స్ అమ్మ. యాక్చువల్గా నీకు వచ్చే షేప్స్ ఈ బౌల్స్. ఇప్పుడు మనం తీసుకునే స్క్రీన్ ఎలా ఉండిద్దో దాన్ని బట్టి మనకి ఆన్సర్లు వస్తాయి. స్క్రీన్ నేను ఎలా తీసుకుంటున్నాను అనుకో, ఇదిగో ఇలాగా. సో నువ్వేం చేస్తావంటే వీటన్నిటిని, ఈ బౌల్స్ మొత్తాన్ని కొన్ని ఒక యాపిల్ లాగా విజువలైజ్ చేసుకో. ఒక యాపిల్, కానీ ఆ యాపిల్ యొక్క షేప్ సర్క్యులర్గా కాకుండా ఇలా బౌల్ షేప్లో ఉంటుంది. ఈ స్క్రీన్ ఏదైతే ఉండిద్దో ఆ స్క్రీన్ నువ్వు నైఫ్ లాగా ట్రీట్ చేయి, కత్తిలాగా తీసుకో. సో మనం స్క్రీన్ ఇలా పెట్టామనుకో, అప్పుడు ఏమైంది, ఇవి ఇలా కట్ అవుతాయిగా. కట్ అయినప్పుడు నీకు ఎటువంటి షేప్ ఉంటుంది. ఇఫ్ యూ టేక్ ద స్క్రీన్ లైక్ దిస్, చూపిస్తా. ఇది నేను చెప్తున్నానమ్మా, యూట్యూబ్లోనే కాదు ఆఫ్లైన్లో కూడా చాలామంది షేప్ ఆఫ్ ద ఫ్రింజెస్ని నెగ్లెక్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇట్స్ హార్డ్ టు ఎక్స్ప్లెయిన్ అని. అది హార్డ్ టు ఎక్స్ప్లెయిన్ కాబట్టి అందరూ స్కిప్ చేసి పడేస్తారు, విజువలైజ్ చేయడం కష్టం కాబట్టి. ఎందుకంటే ఓన్లీ బెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ మాత్రమే అర్థం చేసుకోగలరు, ఎందుకురా బాబు ఈ గోళంతా అని చెప్పేసి టచ్ చేయరు. ఇప్పుడు ఇది S1, ఇది S2, మనం స్క్రీన్ పెట్టాం D డిస్టెన్స్లో. ఆ స్క్రీన్ అనేది ఇలా కట్ చేస్తే ఒక్కసారి చెప్పమ్మా నీకు ఎలాంటి షేప్ వస్తుంది బ్లూది, నువ్వే విజువలైజ్ చేసుకో. ఇలా కట్ చేస్తే నీకు మిగిలే పీస్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుందిగా. ఇక్కడ ఇలా కట్ చేస్తే నీకు మిగిలే పీస్ ఎలా ఉంటుంది అంటే, కట్ చేసిన తర్వాత నీకు కనపడే షేప్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుందిగా. సో బేసికల్గా ఎవడైనా కానీ ఇటువైపు నుండి చూస్తున్నాడు అనుకో స్క్రీన్కి, ఫ్రమ్ దిస్ వ్యూ, ఫ్రమ్ దిస్ వ్యూ అమ్మ విజువలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. నా క్లాస్లో ఇద్దరిని సాటిస్ఫై చేస్తా. ఎవడైతే మంచిగా విజువలైజ్ చేసుకొని ఫీల్ అవ్వాలనుకుంటాడో వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. అల్టిమేట్ రిజల్ట్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక షార్ట్ కట్ వేస్తాను, వాడు హ్యాపీగా ఉంటాడు. ఎవరైతే విజువలైజ్ చేసుకోలేకపోతున్నారో ఇట్స్ ఫైన్. డైరెక్ట్గా మీకు ఆన్సర్ మార్క్ చేయడం ఎలాగో చూపించేస్తా. సో ఫ్రమ్ దిస్ వ్యూ అంటే ఇప్పుడు నీ ఎదురుగా స్క్రీన్ ఇలా ఉందనుకో, నువ్వు ఇటువైపు నుండి చూస్తూ ఉంటే నీకు అది ఎలా కనపడుతుందంటే స్క్రీన్ నీకు ఎలా కనపడుతుంది, అంతేగా. నువ్వే విజువలైజ్ చేసుకో. నువ్వు స్క్రీన్ సైడ్ యాంగిల్లో నీకు లైన్లా కనపడుతుంది. అదే దాని స్క్రీన్ ఎదురుకొచ్చి చూసావనుకో, అంటే ఇలా వచ్చి చూసావనుకో, అది ఇలా కనపడుతుంది. అదే గీసా. దాని మీద మనకు ఆ బ్లూది ఎలా ఉంటుంది, ఆ బ్లూది ఇలా ఉంటుంది, ఆ రెడ్ది ఎలా ఉంటుంది, ఆ రెడ్ది ఎలా ఉంటుంది. సో ఏంటమ్మా ఈ షేప్, ది షేప్ ఈజ్ హైపర్బోలా. సో నేను మీకు షార్ట్ కట్ చెప్తా. షార్ట్ కట్ ఏంటో చెప్పనా. ఇఫ్ ద లైన్ జాయినింగ్ S1 S2, షార్ట్ కట్ ఇచ్చేస్తున్నా, రాసుకోండి. నాకు స్పేస్ లేదు, నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళాలి కాబట్టి నెక్స్ట్ స్లైడ్లో మనకు ఆల్రెడీ వేరేది ఉంది. సో మీరు రాసుకోండి. ఇఫ్ ద లైన్ జాయినింగ్ S1 S2 ఈజ్ ప్యారలల్ టు ద స్క్రీన్, దెన్ ద షేప్ ఆఫ్ ద ఫ్రింజెస్ ఈజ్ హైపర్బోలా. రాసే. ఇఫ్ ద లైన్ జాయినింగ్ S1 S2 is parallel to the screen, then the shape of the fringes formed is hyperbola. రాసుకో. ఎక్కడ నాకు గ్యాప్ ఉందా నాకు రాయడానికి, బట్టే వాళ్ళకి అమ్మ నేను ఇప్పుడు ఇస్తుంది. సో లైన్ జాయినింగ్ S1 S2 parallel to, line joining S1 S2 parallel to the screen, then shape of the fringes
shape of the fringes is hyperbola. విజువలైజేషన్ కావాల్సిన వాడికి విజువలైజేషన్ ఇచ్చేసా, డైరెక్ట్గా ఆన్సర్ కావాల్సిన వాడికి డైరెక్ట్గా షార్ట్ కట్ ఇచ్చేసా. నువ్వు ఒక లైన్కి జాయినింగ్ ద S1 S2, ఆ లైన్ స్క్రీన్కి నీకు ప్యారల్గా ఉంటే షేప్ హైపర్బోలా. కానీ గుర్తుపెట్టుకో, దీస్ ఆర్ వాట్? దీస్ ఆర్ పిన్ హోల్స్. ఏంటి సార్ పిన్ హోల్కి స్లిట్కి డిఫరెన్స్? మాట్లాడతా, అన్నీ నీట్గా క్లియర్గా మాట్లాడతా. జనరల్గా అమ్మ మనకి ఈ కాన్సెప్చువల్ క్లారిటీ అనేది మీకు కాంపిటేటివ్ బుక్స్లో కూడా ఇవ్వడం ఎక్కడ తగిలిద్దో తెలుసా? డైరెక్ట్గా మన ఆల్ ఇండియా టెస్ట్ సిరీస్లో అవి ఇవి రాస్తూ ఉంటే పెద్ద పెద్ద ఆర్గనైజేషన్లు ఉంటాయి కదా, మన ఎలెనో, నారాయణనో, చైతన్యనో, ఫిడ్జినో ఇలాంటివి. ఆ క్వశ్చన్స్లో టెస్ట్ చేస్తాడమ్మా. ఏమంటాడంటే వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ద ఫ్రింజ్ వెన్ పిన్ హోల్స్ అంటాడు. వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ద ఫ్రింజ్ వెన్ వీ టేక్ పిన్ హోల్స్ బట్ ద స్క్రీన్ ఈజ్ నాట్ ప్యారలల్ టు ద లైన్ జాయినింగ్ దెమ్ అంటాడు. అలా చాలా ఉంటాయమ్మా. ఓకే, ఇప్పుడు ఇంకొకటి, స్క్రీన్ ఎప్పుడు ఇలాగే పెట్టాలా? అసలు స్క్రీన్ ఎప్పుడు ఇలాగే పెట్టాలా? ఏమన్నా రూల్ ఉందా? అలాంటి తమ్ రూల్ ఏమన్నా ఉందా? లేదుగా. ఏమో స్క్రీన్ ఇలా పెట్టచ్చుగా. అంటే నీకు సోర్సులు రెండు, ఇది S1 S2 అనేవి ఇక్కడ స్క్రీన్ ఇలాగా. ఒక్కసారి నువ్వు విజువలైజ్ చేసుకో. కత్తి తీసుకొని నువ్వు దీన్ని ఇలా కట్ చేస్తే నీకు ఎలాంటి షేప్ వస్తుందో ఒకసారి నువ్వు చెప్పమ్మా. ఆలోచించి చెప్పు ఒక్కసారి, విజువలైజ్ చేసుకొని చెప్పు ఒకసారి. థింక్ అండ్ టైప్ ద ఆన్సర్. నేను చూస్తా ఒకసారి. ఇదిగో స్క్రీన్ నువ్వు ఇలా పెడుతున్నావు అని అంటే నేనేం చెప్పానంటే నీకు మంచి ఫీల్ రావడానికి స్క్రీన్ని నువ్వు ఒక కత్తిలాగా ఫీల్ అవ్వు, రైట్? ఇక్కడ ఇలా కట్ చేసినప్పుడు నీకు వచ్చే షేప్ ఇలా ఉంటుంది. అదే కదా నేను గీసాను. నువ్వు ఇలా కట్ చేసినప్పుడు, ఇలా నరికావు అనుకో, దీన్ని ఇలా నరికినప్పుడు నీకు ఎలాంటిది వస్తుందమ్మా? ఒక్కసారి విజువలైజ్ చేసుకొని చూడు. ఇలా నరికితే నీకు కనపడేది ఇలా ఉంటుంది కదా. కొంతమంది ఓవల్ అంటున్నారు, కానీ అది నువ్వు ప్రాక్టికల్గా చూస్తే, ప్రాక్టికల్గా నువ్వు ఈక్వేషన్ వేసి చూస్తే అది ఓవల్ షేప్ ఉండదమ్మా, పర్ఫెక్ట్ సర్కిల్ ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఇలా చూస్తున్నారు. కొంతమంది పారాబోలా అంటున్నారమ్మా. కాదు నాని, పారాబోలా కాదమ్మా. ఒక్కసారి నువ్వే ఆలోచించు. నువ్వు ఇలా కట్ చేసి దాన్ని చూడు, కట్ చేసిన పోర్షన్ పైన ఎలా ఉంటుంది. నువ్వు ఒక యాపిల్ తీసుకో, యాపిల్ని పైన నువ్వు ఇలా కట్ చేసావు అనుకో, యాపిల్ ఇలా ఉంది, దాన్ని నువ్వు ఇలా కట్ చేసావు అనుకో, కట్ చేసిన పోర్షన్ ఎలా ఉంటుంది? అప్రాక్సిమేట్లీ సర్కిల్ లాగా ఉంటుంది కదా, రైట్? సో సేమ్ నేను గీస్తున్నా నాన్న. మనకి S1 ఇక్కడ ఉంది, S2 ఇక్కడ ఉంది, S1 ఇక్కడ ఉంది, S2 ఇక్కడ ఉంది. మనం స్క్రీన్ అనేది ఇలా పెడితే, ఈ స్క్రీన్ నేను చెప్పాను, స్క్రీన్ నువ్వు నైఫ్ లాగా తీసుకో, దీన్ని ఇలా కట్ చేస్తే నీకు ఏ సెక్షన్ ఉంటుంది? ఆ కట్ చేసిన సెక్షన్ ఎలా కనపడుతుందంటే ఇదిగో ఇలా సర్క్యులర్గా కనపడుతుందిగా. ఎస్. సో నీకు ఈ స్క్రీన్ మీద ఫామ్ అయ్యే ఫ్రింజ్ ఏంటి అని అంటే ఇట్ విల్ లుక్ సర్క్యులర్. సో ఎవడైనా సరే ఇలా చూస్తున్నాడు అనుకో, ఇలా పైకి స్క్రీన్ని, సో ఎవడైతే నీకు ఇటువైపు నుండి ఇలా పైకి చూస్తాడు, ఫ్రమ్ దిస్ వ్యూ, ఫ్రమ్ దిస్ వ్యూ నువ్వు స్క్రీన్ చూస్తే నీకు స్క్రీన్ అనేది ఇలా కనపడుతూ ఆ బ్లూ కలర్ది నీకు ఇలా కనపడుతుంది. సో ఇఫ్ ద లైన్ జాయినింగ్ S1 S2, if the line joining S1 S2 perpendicular to the screen, then the shape of the fringes are circular. అంతే, అదే షార్ట్ కట్. S1 S2 line joining S1 S2, line S1 S2 perpendicular to the screen, then shape of
fringes is circular. షేప్ ఆఫ్ ద ఫ్రింజెస్ ఈజ్ సర్క్యులర్. మంచి ఫీల్ రావాలంటే ఏ బత్తాయో తీసుకో లేదా ఏ యాపిలో తీసుకో, క్లాస్ అయిపోయిన తర్వాత ఒక్కసారి ఎవరికన్నా కొంచెం కన్ఫ్యూజన్ ఉండి విజువలైజేషన్ కష్టంగా అయిపోయింది, వాడికి నేను ఇచ్చేసా, షార్ట్ కట్ ఇచ్చేసా, డైరెక్ట్గా ఆన్సర్ మార్క్ చేయడానికి ఇచ్చా. కానీ నాకు కావాల్సింది ఏంటంటే మీరు బాగా విజువలైజ్ చేసుకోవడం కావాలి. అప్పుడే మంచి ఫీల్ వస్తుంది మనకి. మన ఇంట్లో ఏదో ఒక బత్తాయి కానీ లేకపోతే యాపిల్ కానీ ఏదో ఒకటి ఉంటుంది కదా, దాన్ని తీసుకొని చాకుతో కట్ చేయి. ఒక బత్తాయిని కానీ నువ్వు చాకుతో ఇలా కట్ చేస్తే నీకు ఆ పల్ప్ ఉండేది కదా, బత్తాయిలో ఉన్న పల్ప్, అది మొత్తం నీకు ఒక సర్కిల్లా కనపడుతూ ఉంటుంది. అదే బత్తాయి ఇలా ఉండి నువ్వు దాన్ని ఇలా కట్ చేస్తే, అంటే ఇలా కట్ చేస్తే నీకు ఇలా ఒక షేప్ వస్తుంది. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడు, విజువలైజేషన్ బాగుంటుంది. ఓకే, ఇవన్నీ ఏంటో తెలుసా? పిన్ హోల్స్ ఇచ్చినప్పుడు. అంటే నువ్వు YDSE ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఏవైతే స్లిట్స్ అని మనం మాట్లాడుకుంటామో అవి స్లిట్లు కాకుండా పిన్ హోల్స్ అయితే. సార్ స్లిట్కి పిన్ హోల్కి డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ బిట్వీన్ స్లిట్స్ అండ్ పిన్ హోల్స్. అమ్మ నువ్వు పిన్ హోల్ అంటే చాలా చాలా చిన్నది. పిన్ హోల్ విల్ హ్యావ్ ఎ సింగిల్ పాయింట్. పిన్ హోల్ హ్యాస్ సింగిల్ పాయింట్. స్లిట్ ఏంటనంటే కలెక్షన్ ఆఫ్ మెనీ పాయింట్స్ అమ్మ. స్లిట్కి కొంచెం విడ్త్ ఉండిద్ది కదా, సో ఆ విడ్త్లో నీకు చాలా 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 పాయింట్స్ తీసుకోవచ్చు నువ్వు. సో స్లిట్ ఈజ్ కలెక్షన్ ఆఫ్ పాయింట్స్. అయితే ఈ స్లిట్ ఉన్నప్పుడు అదిగో మీకు అర్థం కావడానికి కొంచెం గ్యాప్ ఎక్కువ గీసా. స్లిట్ ఉన్నప్పుడు నీకు చాలా చాలా పాయింట్స్ ఉంటాయని చెప్పాను కదా, చాలా చాలా పాయింట్స్ ఉంటాయని చెప్పాను కదా. అయితే నీకు స్క్రీన్ మీద కనపడే ఎఫెక్ట్ నీకు డ్యూ టు ఆల్ దీస్ పాయింట్స్ అమ్మ. అదే నువ్వు పిన్ హోల్ తీసుకున్నావు అనుకో, పిన్ హోల్ అయితే నీకు 2 పాయింట్స్ యొక్క ఎఫెక్టే స్క్రీన్ మీద కనపడిద్ది. అదే నువ్వు స్లిట్ తీసుకున్నావు అనుకో, కలెక్షన్ ఆఫ్ ఆల్ దీస్ పాయింట్స్ ఎఫెక్ట్ విల్ బీ సీన్ ఆన్ ద స్క్రీన్. ఈ ప్రతి పాయింట్ యొక్క ఎఫెక్ట్ నీకు స్క్రీన్ మీద కనపడుతుంది. అప్పుడు ఏం అబ్జర్వ్ అయిందంటే, effect of all these points on the screen when it is going to be there, fringes straightened out. అంటే shape of the fringes is straight line. Shape of fringes is straight line. సో అదమ్మా మనకు 3 పాసిబిలిటీలు. సో మోస్ట్లీ నేను ఏదైతే చేశానో జేఈ మెయిన్స్ లెవెల్లో అడుగుతారా అంటే డౌటే, ఈప్సెట్ లెవెల్లో అడుగుతారా అంటే డౌటే, జేఈ అడ్వాన్స్ లెవెల్లో అడుగుతారా అంటే ఖచ్చితంగా అడగచ్చు. ఎందుకు? ఈ మాత్రం క్లారిటీ చాలామందికి ఉండదమ్మా. ఎందుకు? మన కాంపిటేటివ్ బుక్లో ఇదంతా రాయరు కదా. కాంపిటేటివ్ బుక్స్లో రాయిందే కాన్సెప్చువల్గా మంచిగా ఉన్నదే, ఏదైతే పిల్లోడు విజువలైజ్ చేసుకోగలడో వాటినే జనరల్గా మనకి జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్లో పడేస్తాడు. సో నా ఆనందం కోసం చేసుకున్నా ఇది. సో మీకు జేఈ మెయిన్స్ లెవెల్లో వస్తుందా అంటే ఏమో ఒక థియరిటికల్ క్వశ్చన్ కింద రావచ్చు, టెస్ట్ చేయొచ్చు మీ కాన్సెప్ట్ని. సో షేప్ ఆఫ్ ద ఫ్రింజెస్, ఇఫ్ ద లైన్ జాయినింగ్ S1 S2 ఈజ్ ప్యారలల్ టు ద స్క్రీన్, షేప్ ఈజ్ హైపర్బోలా. ఇఫ్ ద లైన్ జాయినింగ్ S1 S2 ఈజ్ పర్పెండిక్యులర్ టు ద స్క్రీన్, సర్కిల్. నెక్స్ట్, ఒకవేళ వాడు మాట్లాడుతుంది స్లిట్స్ గురించి అయితే దెన్ ద షేప్ ఆఫ్ ద ఫ్రింజెస్ దట్ గెట్ ఫార్మ్డ్ ఈజ్ స్ట్రైట్ లైన్. ఈ 3 నాన్న, అంతే. సెమీ కండక్టర్స్ వేవ్ ఆప్టిక్స్ అయిపోయిన తర్వాత చెప్తానమ్మా. వేవ్ ఆప్టిక్స్ రేపటితో కంప్లీట్ చేసి చేస్తా. ఓకే, ఇప్పుడు నాకు డౌట్ ఉంది. నిన్న క్లాస్ మొత్తంలో ప్రతిసారి మనం ఏం చేసాం? వేవ్ లెంత్ ఆఫ్ 500 యాంగ్స్ట్రమ్, వేవ్ లెంత్ ఆఫ్ 600 యాంగ్స్ట్రమ్, అంటే ఒక వేవ్ లెంత్నే పంపించాం.
అవునా? అంటే మనం సెండ్ చేసిన లైట్ ఈజ్ మోనోక్రోమాటిక్ లైట్. మోనోక్రోమాటిక్ అంటే ఒక్క వేవ్ లెంత్ ఉండేదే. కానీ నాకు డౌట్ రా, ఒకటే వేవ్ లెంత్ ఉండాల్సిన రూల్ ఉందా? అంటే నువ్వు ఒక స్లిట్ తీసుకున్నావు అనుకో, ఆ స్లిట్లోండి ఒకటే వేవ్ లెంత్ పంపించాలి అన్న రూల్ ఉందా? లేదు. ఒకవేళ ఎక్కువ వేవ్ లెంత్స్ పంపిస్తే పరిస్థితి ఏంటి? వాట్ ఇఫ్ మల్టిపుల్ లైట్ వేవ్ లెంత్స్ సెంట్ త్రూ ద స్లిట్స్? ఇప్పటి వరకు మనం చేసిన ప్రతి క్వశ్చన్లోనూ ఒకటే లాంబ్డా తీసుకున్నాం. అది 5000 యాంగ్స్ట్రామ్ కానీ, 6000 యాంగ్స్ట్రామ్ కానీ, 10,000 యాంగ్స్ట్రామ్ కానీ, 600 నానోమీటర్స్ కానీ, 400 నానోమీటర్స్ కానీ, ఏదైనా కానీ. ఓకే సరే, వేవ్ లెంత్ చేంజ్ అయితే ఏమైందో చూద్దాం. అమ్మ మనకి ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద వేవ్ ఈజ్ v/λ నాన్న. మనం ఇప్పుడు ఎయిర్ గురించి మాట్లాడుకుంటే ఎయిర్లో స్పీడ్ ఆఫ్ ద లైట్ మనకి c అని తెలుసు. ఒకవేళ మనం cని ఏమని రాయొచ్చు? c ఈజ్ f ఇంటూ λ. ఫర్ ఆల్ లైట్ వేవ్స్ స్పీడ్ ఈజ్ c ఇన్ ఎయిర్. సో అప్పుడు ఏమవ్వాలమ్మా? f ఇంటూ లాంబ్డా అనేది కాన్స్టెంట్ అయిపోవాలి కదా. సో ఇఫ్ లాంబ్డా ఈజ్ గోయింగ్ టు చేంజ్ దెన్ ఇట్స్ ఫ్రీక్వెన్సీ ఈజ్ గోయింగ్ టు చేంజ్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను λ1 వేవ్ లెంత్ తీసుకుంటే దాని యొక్క ఫ్రీక్వెన్సీ సమ్ f1. అదే నేను λ2 వేవ్ లెంత్ తీసుకుంటే దాని యొక్క ఫ్రీక్వెన్సీ f2. ఒకవేళ ఈ రెండు ఇంటరాక్ట్ అవుతున్నాయి అనుకో, అంటే λ1 వేవ్ లెంత్ లైటు, λ2 వేవ్ లెంత్ లైటు కలిసి ఇంటర్ఫియర్ అయినాయి అనుకో, అది ఏ టైప్ ఆఫ్ ఇంటర్ఫరెన్స్? ఆ సోర్సెస్ని మనం ఏ సోర్సెస్ అంటాం? కోహరెంట్ సోర్సెస్ అంటామా, ఇన్కోహరెంట్ సోర్సెస్ అంటామా? ఇన్కోహరెంట్ సోర్సెస్ అని అంటాం. ఎందుకు? వాటి యొక్క ఫ్రీక్వెన్సీస్ డిఫరెంట్. సో λ1, λ2 ఇంటరాక్షన్ doesn't form interference pattern. ఎందుకు ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ ఫామ్ అవ్వదు? ఎందుకంటే మనకి యావరేజ్ ఇంటెన్సిటీ కనపడుతుంది. నేను చెప్పాను కదా, ఇన్కోహరెంట్ సోర్సెస్తో మనం డీల్ చేసేటప్పుడు వి సీ ద యావరేజ్ ఇంటెన్సిటీ, వి వోంట్ సీ ఏ కాన్స్టెంట్ ఇంటెన్సిటీ. ఓకే సూపర్ అమ్మ. ఈ మాత్రం క్లారిటీ ఉంటే చాలు, ఈ మాత్రం క్లారిటీ ఉంటే చాలు. ఆడి ఎన్ని వేవ్ లెంత్లన్నా పంపించుకొని పిచ్చ లైట్ ఈజీగా చేసి పడేస్తాం. ఎలాగో చెప్తా. ఇప్పుడు నేను సింప్లిసిటీ కోసం ఒక 2 వేవ్ లెంత్లను పంపిస్తున్నాడని అనుకుంటా. 2 స్లిట్స్లోనూ ఆ వేవ్ లెంత్స్ ఉంటాయి. సో ఒకదాని వేవ్ లెంత్ λ1, ఒకదాని వేవ్ లెంత్ λ2. రైట్? సో ఇందులోండి వచ్చే λ1, ఇందులోండి వచ్చే λ2 అవి ఇంటరాక్ట్ అయినా కానీ ఇంటర్ఫరెన్స్ ఫార్మేషన్ ఉండదు, ఫ్రింజ్ ఫార్మేషన్ ఉండదు. ఎందుకంటే λ1, λ2 ఇంటరాక్షన్ అనేది ఇన్కోహరెంట్ సోర్సెస్ ఇంటరాక్షన్, ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ వోంట్ బి ఫార్మ్డ్. అలాగే ఇందులో ఉండి వచ్చే λ2, ఇందులో ఉండి వచ్చే λ1 ఇంటరాక్ట్ అవుతాయి. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఇట్ వోంట్ ఫార్మ్ ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్. ఎందుకంటే λ2కి ఫ్రీక్వెన్సీ f2, λ1కి ఫ్రీక్వెన్సీ f1, అవి రెండు కలిసినప్పుడు ఇన్కోహరెంట్ సోర్సెస్ కాబట్టి ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ ఫామ్ అవ్వదు. ఓకే ఆనంద్, ఇప్పుడు క్లియర్ అనుకుంటాను నీకు. సరే, సో వేటి వల్ల ఇంటర్ఫరెన్స్ ఫార్మేషన్ అవుతుంది? λ1 ఎందుకు? ఆ రెండింటికి సేమ్ ఫ్రీక్వెన్సీ ఉంది కాబట్టి. మళ్ళీ λ2
సో మనకి మొత్తం ఎన్ని ఇంటరాక్షన్స్ పాసిబుల్లో ఒక్కసారి రాస్తానమ్మా. ల్యాండా ఇక్కడ నుండి వచ్చే 𝝀1, ఇక్కడ నుండి వచ్చే 𝝀1, ఇక్కడ వచ్చే 𝝀2తో ఇంటరాక్ట్ అవ్వచ్చు. పైన వచ్చే 𝝀1 కింద ఉన్న 𝝀1తో ఇంటరాక్ట్ అవ్వచ్చు. మళ్ళీ పైన వచ్చే 𝝀1 కింద వచ్చే 𝝀2తో ఇంటరాక్ట్ అవ్వచ్చు. మళ్ళీ పైన వచ్చే 𝝀2 కింద వచ్చే 𝝀1తో ఇంటరాక్ట్ అయ్యిద్ది. పైన వచ్చే 𝝀2 కింద వచ్చే 𝝀2తో ఇంటరాక్ట్ అయ్యిద్ది. కానీ ఈ రెండు మాత్రం మనకి వేస్ట్. ఎందుకు ఆ రెండు వేస్ట్ అని అంటే ఇది F1 ఫ్రీక్వెన్సీ, ఇది F2 ఫ్రీక్వెన్సీ, ఇది F2 ఫ్రీక్వెన్సీ, ఇది F1 ఫ్రీక్వెన్సీ. డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ అయితే మనకి ఇంటర్ఫరెన్స్ ఫార్మేషన్ జరగదు, నేను చెప్పా. ఈ రెండు మాత్రం చేస్తాయి, ఆ రెండు మాత్రం చేస్తాయి, రైట్? సో ఇప్పుడు ఓకే, నాకు ఐప్యాడ్లో రాసి 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 అలవాటైపోయింది. మనం మామూలుగా గీయంగానే అదే ఆటోమేటిక్గా స్ట్రైట్ అయిపోవాలన్నమాట. ఒక్క నిమిషం నాన్న. ఇప్పుడు 𝝀1 ఇంటరాక్ట్ అయ్యి ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ ఫామ్ అయిపోద్ది, రైట్? 𝝀2 ఇంటరాక్ట్ అయ్యి వాటి యొక్క ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ ఫామ్ అయిపోతుంది. అయితే నేను ఒక పాయింట్ P తీసుకుందాం అనుకుంటున్నానమ్మా. ఒక పాయింట్ P, ద పాయింట్ P వేర్ maxima of 𝝀1 interaction and 𝝀2 interaction are coinciding. The point P where maximas of 𝝀1 and 𝝀2 are coinciding. సరే, ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ డిస్టెన్స్ని నేను y తీసుకుంటా. నేను ఇప్పుడు ఆ పాయింట్ దగ్గర ఫస్ట్ 𝝀1 గురించి మాట్లాడతానమ్మా. నేను YDSE అన్నప్పుడు మిమ్మల్ని బ్లైండ్గా ఏం గుర్తుపెట్టుకోమన్నా, y/D ఈజ్ Δx/d, దీన్ని గుర్తుపెట్టుకోమన్నా. అయితే నేను మాట్లాడుతుంది ఏంటి, మ్యాక్సిమాస్ కదా, మ్యాక్సిమా ఆఫ్ 𝝀1 కదా. 𝝀1 యొక్క మ్యాక్సిమా, ఏ మ్యాక్సిమా నాకు తెలియదు. అది 0th మ్యాక్సిమానా, ఫస్ట్ మ్యాక్సిమానా, సెకండ్ మ్యాక్సిమానా, థర్డ్ మ్యాక్సిమానా నాకు తెలియదు. సో ఐ విల్ టేక్ ఇట్ యాజ్ సమ్ N1 మ్యాక్సిమా. అప్పుడు నేను దాన్ని N1 𝝀1 ఇంటూ D/d రాస్తాను. అలాగే 𝝀2 యొక్క మ్యాక్సిమాస్ ఎక్కడెక్కడ ఫామ్ అవుతాయి అని మనకి ఫార్ములా ఏంటనంటే, ఇదిగో ఇది మాత్రం మిమ్మల్ని గుర్తుపెట్టుకోమన్నా నిన్నే. ఏ మ్యాక్సిమా ఫామ్ అయింది ఆ పాయింట్ దగ్గర అంటే నాకు తెలియదు. సరే, N2 మ్యాక్సిమా ఫామ్ అయిందిరా బాబు అని నేను తీసుకుంటా. అమ్మా, ఇప్పుడు మనం మాట్లాడుతున్న పాయింట్ సేమ్ అంటే ఆ డిస్టెన్స్ సేమ్ అంటే ఆ y అనేది సేమ్. మరి ఆ రెండింటిని మనం ఈక్వేట్ చేయాలిగా, y సేమ్ కదా. అప్పుడు ఏంటి, N1 𝝀1 ఇంటూ D/d ఈజ్ N2 𝝀2 ఇంటూ D/d. ఇది 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 పోయింది. అప్పుడు N1/N2 ఈజ్ గోయింగ్ టు బి 𝝀2/𝝀1. ఇది జస్ట్ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ అమ్మా, అది జస్ట్ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్. మీకు నేను అర్థమయ్యేటట్టుగా క్లియర్గా నీట్గా చెప్తా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని. ఎగ్జాంపుల్ ఏంటి ఆ ఎగ్జాంపుల్ అంటే, 𝝀1ని నువ్వు 3000 యాంగ్స్ట్రమ్ తీసుకో, 𝝀2ని నువ్వు 5000 యాంగ్స్ట్రమ్ తీసుకో. అప్పుడు నీకు N1/N2 ఏమొస్తుందో ఒక్కసారి చెప్పు, దాన్ని బట్టి నేను క్లియర్గా నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఏం మాట్లాడుతున్నాను అని. సో ఏమొస్తుందమ్మా, నీకు 5/3 వస్తుంది కదా. ఆ 5/3ని నువ్వు ఏమని రాయొచ్చు, 10/6 అని కూడా రాయొచ్చు కదా. ఆ 5/3ని నువ్వు 15/12 అని కూడా రాయొచ్చు కదా,
12 నో 9 15/9 రాయొచ్చు కదా. అలాగే 20/12 కూడా రాయొచ్చు కదా. ఇవన్నీ సేమే కదమ్మా. 5/3 అన్నా 10/6 అన్నా 15/9 అన్నా 20/12 అన్నా ఇవన్నీ సేమే కదా, రైట్. ఏంటి వాటి ఇంటెన్షన్ అని అంటే ఇదిగో దీని అర్థం ఏంటో తెలుసా. n1 నువ్వేమని తీసుకోవచ్చు, 5 అని తీసుకోవచ్చు. సో ఫిఫ్త్ మ్యాక్సిమా ఆఫ్ λ1 కోయిన్సైడ్స్ విత్ థర్డ్ మ్యాక్సిమా ఆఫ్ λ2. అది దాని ఇంటెన్షన్. మరి 10/6 అంటే ఏంటి? అప్పుడు n1 నువ్వు 10 తీసుకో, n2ని 6 తీసుకో. అంటే 10th మ్యాక్సిమా ఆఫ్ λ1 6th మ్యాక్సిమా ఆఫ్ λ2 రెండు ఒకే చోట ఫామ్ అయ్యాయి. ఎందుకంటే వాటి యొక్క డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద స్క్రీన్ సేమ్ వచ్చింది. అలాగే 15th మ్యాక్సిమా ఆఫ్ λ1 అండ్ 9th మ్యాక్సిమా ఆఫ్ λ2 రెండు ఒకే చోట ఫామ్ అయ్యాయి. అంటే దే హ్యావ్ కోయిన్సైడెడ్. కింద కూడా అదే జరిగింది మిస్టర్ యష్. మన యష్ ఏమంటున్నాడంటే, సార్ మీరు +R- ఎందుకు తీసుకోలేదని అన్నారు. నేను నిన్నటి క్లాస్లో చెప్పాను కదా, స్క్రీన్కి పైన ఏం జరుగుతుందో స్క్రీన్కి కింద కూడా అదే జరుగుతుంది. అంటే ఇదిగో నేనేం చెప్పా, ఫిఫ్త్ మ్యాక్సిమా ఆఫ్ λ1 కోయిన్సైడ్స్ విత్ థర్డ్ మ్యాక్సిమా ఆఫ్ λ2 అన్నా కదా. అప్పుడు కింద వైపు కూడా నీకు ఫిఫ్త్ మ్యాక్సిమా ఉండిద్దిగా λ1ది, కింద వైపు కూడా నీకు థర్డ్ మ్యాక్సిమా ఉండిద్దిగా λ2ది. ఆ రెండు ఓవర్లాప్ అవుతాయి. సో నీకు పైన స్క్రీన్కి ఏం జరుగుతుందో కింద కూడా అదే జరుగుతుంది. దట్స్ వాట్ ద మైనస్ సైన్ ఈస్ గోయింగ్ టు బీ గివింగ్ యూ. ఈఎం వేవ్స్లో ఏంటిదమ్మా రాంగ్? గుర్తులేదమ్మా. థర్మోడైనమిక్స్లో అది గుర్తుంది కానీ ఈఎం వేవ్స్లో అది గుర్తులేదమ్మా నాకు. క్వశ్చన్ తప్పని చెప్పానా? క్వశ్చన్ నేను తప్పనంటే అది కాదు, ఇంకా తప్పే ఉండిద్ది. 99.99% తప్పే ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, జేఈ మెయిన్స్లో వచ్చే ప్రతి క్వశ్చన్ కరెక్ట్ అవ్వాలని రూల్ లేదు. కొన్ని వందల క్వశ్చన్లు ఉన్నాయి తప్పులు, కొన్ని వందల క్వశ్చన్లు. కానీ ఒకటి నేను గమనించా, జేఈ మెయిన్స్ ప్రిపేర్ చేసిన వాళ్ళకున్నంత యాటిట్యూడ్ జేఈ అడ్వాన్స్ వాళ్ళకు ఉండదు. అరే అంబిక్విటీ ఉందరా బాబు అని మనం ప్రూవ్ చేసి క్వశ్చన్స్ని రైజ్ చేస్తే జేఈ అడ్వాన్స్ వాళ్ళు బోనస్ ఇచ్చేస్తారు. క్లియర్ కట్గా తప్పు బాబు అని చూపించిన దాన్ని కూడా జేఈ మెయిన్స్లో ఒక్కసారి బోనస్ ఇవ్వరు. అదేంటో గుర్తులేదమ్మా లోన. సరే అమ్మా, ఒకవేళ వాళ్ళు మ్యాక్సిమా కోయిన్సైడింగ్ గురించి అడగల, వాళ్ళు మినిమా కోయిన్సైడింగ్ గురించి అడిగారు, అప్పుడేం చేస్తావు? సేమ్ స్టోరీ. నువ్వు ఫైండ్ అవుట్ చేయి ఆ వై దగ్గర ఏ మినిమా ఫామ్ అవుతుందో. అప్పుడు నువ్వు పాత్ రిఫరెన్స్ n λ రాయకూడదు, 2n-1 λ/2 రాయాలి. 2n1-1 λ/2, ఇక్కడేమో 2n2-1 λ/2 రెండు ఈక్వేట్ చేసే. అప్పుడు నీకేమొస్తుంది? మళ్ళీ కూడా నీకు రేషియో వస్తుంది, ఏ మినిమాస్ ఏవే ఫామ్ అవుతున్నాయి అంటే. ఏ మినిమాస్ అవుతున్నాయి సార్ రాసేస్తా, ఏం పోయింది లేదు కూడా రాసేస్తా, ఇక్కడ రాస్తా. వాట్ if they ask, what if they ask for minima coinciding? సో కోయిన్సైడింగ్ అంటే సేమ్ లొకేషన్ దగ్గర, కోయిన్సైడింగ్ అంటే మినిమా దగ్గర. అబ్బా మళ్ళీ నేను కామెంట్స్ వస్తా, పదాలు మార్చేస్తాను. ఒక్క నిమిషం అమ్మా, నేను ఆన్సర్ చేసేస్తా. లోనా కంటిన్యూస్గా అదే. మిస్టేక్స్ ఉంటే మార్క్స్ ఇస్తారా సార్? నీ అదృష్టం రా.
అంతే, నీ అదృష్టం. జేఈ మెయిన్స్ వాళ్ళు క్లియర్ కట్గా క్వశ్చన్లో అంబిగ్విటీ ఉందని చూపించినా కానీ దెర్ ఆర్ సో మెనీ ఇన్సిడెన్సెస్ అండ్ దెర్ ఆర్ సో మెనీ ఇన్స్టెన్సెస్ వేర్ దే డిడెంట్ గివ్ ఇట్ యాజ్ బోనస్. అది క్లియర్ కట్గా తప్పు. లిటరల్గా స్టూడెంట్కి కూడా తెలుసు అది తప్పని. కానీ అలాంటి టైంలో కూడా ఎన్టీఏ వాళ్ళు కీ కరెక్షన్ ఇవ్వని సిచ్యువేషన్స్ నేను నా కళ్ళతో చూసా. సో there is 90% chance that they are going to give bonus for that question, they will delete that question. కానీ ఒక 10% ఆఫ్ ద టైమ్స్ మాత్రం ఏం చేయలేమమ్మా. నా స్టూడెంట్ ఒకడు ఉన్నాడు, ఇప్పుడు కేంబ్రిడ్జ్లో చదువుకుంటున్నాడు. వాడికి 500 వచ్చింది జేఈ అడ్వాన్స్లో ర్యాంక్. వాడు జేఈ మెయిన్స్లో క్వశ్చన్ని ఛాలెంజ్ చేశాడు. నాకు బాగా గుర్తు, 2023లో జరిగింది. అథర్వ నేమా అని. మనోడు ఇండియా వచ్చినప్పుడు కలుస్తానని అన్నాడు. అప్పుడు ప్లాన్ చేద్దాం, ఒక వీడియో చూద్దాం, ఒక వీడియో చేద్దాం. ప్రస్తుతానికైతే మనోడు లండన్లో కేంబ్రిడ్జ్లో చదువుకుంటున్నాడు సిఎస్సి. 500 ర్యాంక్ వచ్చింది, ఐఐటీ వదిలేసుకుని మనోడు వెళ్ళిపోయాడులే. కానీ వాడికి మెయిన్స్లో ఒక క్వశ్చన్ అది లిటరల్గా తప్పు. అంటే ఒక వేలో ఆలోచిస్తే నీకు ఆన్సర్ వస్తుంది, కానీ ఆ వేలోనే కాకుండా ఇంకొక వేలో కూడా ఆ క్వశ్చన్ని మనం చూడొచ్చు క్లియర్ కట్గా. మనోడు రాశాడు. నువ్వు ఇంక మొత్తం ఆల్మోస్ట్ క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళతో నేను ఛాలెంజ్ కూడా చేయించేదాన్ని, కానీ మార్క్స్ ఇవ్వాలి. అలాంటిదమ్మా ఏంటి మన దరిద్రం ఎప్పుడు. అందుకనే క్వశ్చన్ పేపర్స్ని నాలెడ్జబుల్ పీపుల్ చేతిలో పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికో తెలుసా చాలా తక్కువ ఈగో ఉండేది. నా ఒపీనియన్లో అయితే ఎవరికైతే బాగా ఎక్కువ నాలెడ్జ్ ఉండిద్దో వాడికి చాలా తక్కువ ఈగో ఉండిద్ది. నేను చూసేవాడిని ఆల్ ఇండియా టాప్ 500లో, టాప్ 400లో, 300లో ఇలా ర్యాంక్స్ వచ్చే వాళ్ళు ఉంటారే, వాళ్ళకి నేను టీచ్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఇచ్చా, పక్కనోడికి ఆన్సర్ వచ్చింది, వీడికి ఆన్సర్ రాలా. ఎంత స్పోర్టివ్గా ఉంటాడంటే ఈ టాప్ లెవెల్ ఆఫ్ మైండ్ సెట్ ఉన్న స్టూడెంట్స్ సింపుల్గా, అంటే ఈ ఇయర్ కూడా ఒకటి పేరు తీసుకుంటారు, రిషబ్ అని గుర్తుపెట్టుకో. వాడు మంచి ర్యాంక్ కొడతాడు, 2025లో రాయబోతున్నాడు వాడు. అసలు ఆ క్లాస్లో వాళ్ళ వైబ్ ఎలా ఉండేదంటే, ఎవరికన్నా ఆన్సర్ వచ్చింది అనుకో ఎమ్మటనే బ్రో యు ఆర్ గ్రేట్ బ్రో, ఐ కుడెంట్ ఈవెన్ థింక్ ఆఫ్ ఇట్, ఐ కుడెంట్ థింక్ ఇన్ దట్ వే. అంటే మన వాళ్ళంతా నార్త్ ఇండియన్స్ కదా, సో వాళ్ళు ఇంగ్లీష్లో అసలు నేను ఆలోచించలేకపోయాను బ్రో, నువ్వు ఎలా ఆలోచించావు బ్రో అంటాడు. ఎవడినైతే వాడు అంటున్నాడో వాడికేమో మన ఎలెన్ ఇంటర్నల్ టెస్ట్లోనే వాడికి 100 పైన ర్యాంక్ ఉంటుంది, ఈడేమో ఎప్పుడు టాప్ 10లో ఉంటాడు. కానీ వాడు ఈగోకి తీసుకోవాలా, ఏమో నాకు రాలేదేంటి, వాడికి వచ్చింది ఏంటి అన్న యాటిట్యూడే లేదు. సింపుల్గా చూడు ఎంత చక్కగా పొగుడుతున్నాడు పక్కనోడిని. సో నువ్వు కూడా అలాంటి యాటిట్యూడే డెవలప్ చేసుకోవాలమ్మా గ్రో అవ్వాలంటే. పక్కనోడిని చూసి ఈర్షపడుతున్నావా గయా, ఒక పాయింట్ ఆఫ్ టైంలో కాకపోతే ఇంకో పాయింట్ ఆఫ్ టైంలో నీ లైఫ్లో ఖచ్చితంగా నువ్వు రాక్ బాటమ్ని టెస్ట్ చేస్తావు. సో ఎప్పుడు పక్కన నుండి నీకు నేర్చుకోవడానికి ఏమన్నా పాసిబిలిటీ ఉంటే నేర్చుకో. అదే నేను చెప్పాలనుకుంటుంది. చెప్పా కదా, అరే టాప్ 10లో కన్సిక్యూటివ్గా వచ్చే ర్యాంకరు 100 పైన వచ్చేవాడిని బ్రో అసలు నీలాంటోడు లేడు బ్రో, ఎలా ఆలోచించావు బ్రో అని అంటాడు. మార్కులు చూస్తేనే ఎప్పుడు ఇడికే ఎక్కువ వస్తాయి. సో లర్నింగ్ ఈజ్ ఇంపార్టెంట్. నువ్వు ఎంత తెలివైనవాడో కాదో అది అనవసరం అమ్మా. నేను ఒకటి మాత్రం ఓపెన్గా చెప్తున్నానమ్మా, నేను హానెస్ట్గా చెప్తున్నాను, ఐఐటీ కొట్టాలంటే కొంచెం ఐక్యూ కావాలి. అసలు ఐక్యూ లేకుండా ఐఐటీ కొడతానని ఎవరన్నా టీచర్ చెప్తున్నాడంటే అబద్ధం చెప్తున్నట్టేనమ్మా. బేర్ మినిమం కావాలి. కానీ ఎలా ఉండిద్దంటే ఆ బేర్ మినిమం ఐక్యూ ఈ జనరేషన్లో, అంటే మీ జనరేషన్లో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ ఉంటుందన్నమాట. అంటే ఒక 10 స్టూడెంట్స్ నువ్వు పిక్ చేసావంటే 8 స్టూడెంట్స్కి ఆ మాత్రం బేర్ మినిమం ఐక్యూ ఉంటుంది. కానీ వాళ్ళతో ప్రాబ్లం ఏంటంటే ఒకడేమో అదే కాన్సెప్ట్ని 1 గంటలో అర్థం చేసుకుంటే ఒకడేమో 10 నిమిషాలు అర్థం చేసుకుంటాడు, ఇంకొకడు 2 గంటలు అర్థం చేసుకుంటాడు, ఇంకొకడు 3 గంటలు అర్థం చేసుకుంటాడు. సో ఎవడైతే 2 గంటలు పట్టిద్దో 3 గంటలు పట్టిద్దో వాడు ఆ 2-3 గంటలు టైం స్పెండ్ చేయడు. వాడు కంపారిజన్ చేసుకుంటాడు. 10 మినిట్స్లో అర్థమైపోయి ఆన్సర్ చేసేవాడు అంటాడే, వాడిని చూసి వీళ్ళు చాలా ఇంటెలిజెంట్ అబ్బా, వీళ్ళ కోసం ఐఐటీ అనుకుంటా, నా కోసం కాదనుకుంటా అని అనుకుంటారు. కానీ అది తప్పు. వాళ్ళని స్లో లెర్నర్స్ అంటారు. చాలా స్లోగా అర్థం చేసుకుంటారు. వాళ్ళకి కావాల్సింది ఒకటేనమ్మా, టైం.
సో నేను చెప్పేది ఏంటంటే లెర్నింగ్ ఈజ్ ఇంపార్టెంట్. నువ్వు ఎంత ఫాస్ట్గా అర్థం చేసుకుంటున్నావా అనేది ఇట్ డజంట్ మ్యాటర్. అల్టిమేట్గా నువ్వు నేర్చుకున్నావా లేదా అనేది ఇంపార్టెంట్. దీనికి కూడా నాకు ఎగ్జాంపుల్స్ ఉన్నాయమ్మా. ఆది గుప్తా అని ఒక స్టూడెంట్ ఉండేవాడు. లిటరల్గా నేను హానెస్ట్గా చెప్తున్నాను, ఆ స్టూడెంట్ని ఎంత విసుక్కునేవాడినా నేను. వాడు ఎందుకంటే మరీ బేసిక్ డౌట్స్ అడుగుతూ ఉండేవాడు, రైట్? కానీ మనోడు 2 years ఒకటే అన్నాడు, సార్ ఐఎమ్ ఏ స్లో లెర్నర్, ఐ విల్ లెర్న్ ఇట్ అన్నాడు. అలా 2 years ఆల్మోస్ట్ మా ముగ్గురు టీచర్స్ ఒపీనియన్ సేమ్ అమ్మా ఆ స్టూడెంట్ మీద. అబ్బా వీడు తింటాడ్రా, తింటాడ్రా, వీడికి చెప్పినా అంత తొందరగా ఎక్కదరా అన్నట్టుగానే మేము మాట్లాడుకునే వాళ్ళం. ఎందుకంటే మేము మనుషులమే కదా, మేమేమి యోగాలు చేసేసి పేషెన్స్ ఉండదు కదా. అప్పుడప్పుడు మేము కూడా ఫ్రీక్అవుట్ అవుతూ ఉంటాం. అలా మాట్లాడుకునే వాళ్ళం. చివరికి వాడికి ఐఐటీ ర్యాంక్ ఎంత తెలిసిందా? 800. జేఈ అడ్వాన్స్లో 800. వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ హ్యావింగ్ లో ఐక్యూ బట్ కన్సిస్టెన్సీ. హీ హ్యాస్ కన్సిస్టెన్సీ. తక్కువ ఐక్యూ ఉంది మనోడికి. తక్కువ అంటే కావాల్సినంత ఉంది, బట్ నాట్ లైక్ టాప్ నాచ్. చాలామంది స్టూడెంట్స్కి వాళ్ళకున్న పొటెన్షియల్కి ఈజీగా 500 ర్యాంక్ రావాలి, కానీ వాళ్ళకి రాలా. వాళ్ళకి అందరికీ 5,000 6,000, కొంతమందికి అసలు ఐఐటీలో ర్యాంకే రాలా. వీడు మాత్రం ఇంత బుర్ర పెట్టుకొని కష్టపడి ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు కష్టపడి ఎంత 800 ర్యాంక్ కొట్టాడు జేఈ అడ్వాన్స్లో. సో అందుకనే చెప్తున్నానమ్మా, పక్కనోడు ఏమంటున్నాడు, మీ టీచర్ ఏమంటున్నారు, ఒక్కోసారి మీ టీచర్ కూడా మిమ్మల్ని కరెక్ట్గా జడ్జ్ చేయలేకపోవచ్చు. ఇప్పుడు నన్నే తీసుకోరా, ఆది గుప్తా అనే స్టూడెంట్ నేను జడ్జ్ చేయలేదుగా, కానీ వాడిని నేను ఈరోజు ఎగ్జాంపుల్ కింద తీసుకొని మీకు చెప్తున్నా. సో మీరు ఎగ్జాంపుల్ అవ్వాలి అని అంటే మీ టీచర్ ఒపీనియనో, మీ పేరెంట్స్ ఒపీనియనో, మీ సొసైటీ యొక్క ఒపీనియనో ఇవన్నీ మీ బ్రెయిన్లోకి నెట్టుకోవద్దు. డోంట్. నువ్వేంటో నీకు తెలుసు. నువ్వు కొంచెం మెల్లగా నేర్చుకునేవాడివా, నేర్చుకో. ఎస్, సే టు యువర్ సెల్ఫ్, ఐఎమ్ ఏ స్లో లెర్నర్, ఓకే ఇట్స్ ఫైన్, బట్ ఐ విల్ లెర్న్. వదలను. అర్థం కాలేదా మళ్ళీ వింటా, కానీ నేర్చుకుంటా. గణేష్ మంచి ఫ్లోలో ఉంటే రిప్లై ఇవ్వు అంటే ఎక్కడ ఉండేస్తానమ్మా. సరే, వాట్ ఇఫ్ దే ఆస్క్ ఫర్ మినిమాస్ కోయిన్సైడింగ్? ఇప్పటి వరకు జేఈ మెయిన్స్లో ఎప్పుడు మ్యాక్సిమా కోయిన్సైడింగ్ అడిగారమ్మా. మినిమా కోయిన్సైడింగ్ కూడా అడగచ్చు. సో నేను చెప్పా కదా, Y/D. అసలు YDSE అని అంటే ఇది వస్తే చాలమ్మా నీ బ్రెయిన్లోకి, అంతే, ఇంకేం అవసరంలా. YDSE అంటే ఇది వస్తే చాలు. సరే, మనం λ1 గురించి మాట్లాడితే y ఈజ్ గోయింగ్ టు బి 2n-1 ఇంటూ λ1 D/d. అదే మనం λ2 యొక్క మినిమా గురించి మాట్లాడుకుంటే దెన్ ఇట్ ఈస్ 2n2-1 ఇంటూ λ2 ఇంటూ D/2d అమ్మ. సో నువ్వు ఆ రెండింటిని ఈక్వేట్ చేయి. అప్పుడు 2n1-1 ఇంటూ λ1 అనేది 2n2-1 ఇంటూ λ2 అవుతుంది. సో దీని నుండి నువ్వు రేషియో కనుక్కో, సేమ్ ఇక్కడ ఏం చేసావో అది అక్కడ చెయ్యి, అంతే, రైట్? కానీ ఎందుకో తెలియదు, కొన్ని సంవత్సరాల నుండి వాళ్ళకి మ్యాక్సిమాల్ అంటేనే ఇష్టం, మినిమాల్ అంటే ఇష్టం లేదు. కొన్ని సంవత్సరాల నుండి మ్యాక్సిమాల్ మాత్రం ఇష్టం వాళ్ళకి. సరే, క్వశ్చన్ చేద్దాం మరి, చెయ్యి. సెమీ కండక్టర్స్ మీకు ఈ చాప్టర్ అయిపోయిన తర్వాత చెప్తానమ్మా. సెమీ కండక్టర్స్ ఈ చాప్టర్ వేవ్ ఆప్టిక్స్ కంప్లీట్ చేసిన తర్వాత చెప్తానమ్మా. సో నేను చెప్పింది మాత్రం చాలా సీరియస్గా తీసుకోండి అమ్మా. మీ అమ్మా నాన్న మీ గురించి ఏమనుకుంటారో, లేదా మీ టీచర్ మీ గురించి ఏమనుకుంటాడు, నీ ఫ్రెండ్ నీ గురించి ఏమనుకుంటాడు, సొసైటీ ఏమనుకునేది, ఇవన్నీ అవసరం. నీ క్యాపబిలిటీ ఏంటో నీకు తెలుసు. ఫస్ట్ నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేసుకో. ఎప్పుడు నీ క్లాస్లో ఉన్న టాపర్తో కంపేర్ చేసుకోవద్దు. వాడు వేరే మనిషి, నువ్వు ఒక వేరే మనిషి, రైట్? ఫస్ట్ నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేసుకో. ఓకే, నేను ఎలాంటి వాడిని, నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ నీకు మెంటల్ పీస్ వస్తుంది. ఆ తర్వాత నువ్వు ఆలోచించు, నేను ఏం చేయాలి, నాకు ఐఐటి కావాలంటే నేను ఏం చేయాలి. ఓకే, నేను ఒక కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలంటే నాకు అరగంట టైం పడుతుంది. సరే, నాకు ఇన్ని కాన్సెప్ట్లు ఉన్నాయి అంటే నాకు ఇంత టైం కావాలి. ఒకడేమో ఆ కాన్సెప్ట్ని 5 నిమిషాలు అర్థం చేసుకుంటా, నువ్వు అరగంట. సో వాడితో పోలిస్తే నువ్వు ఎంత టైం ఎక్కువ స్పెండ్ చేయాలి? 6 times ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. సో ఆ 6 timesని పుల్ అవుట్ చేయి. వాడు బాగా డిఫికల్ట్ చాప్టర్స్ కూడా చేస్తాడు, నువ్వు చేయి. మాకు నీకేం టాప్ 100లో ర్యాంక్ కావాలని లేదు కదా. టాప్ 100లో ర్యాంక్
కావాలని లేనప్పుడు నీకు 1000 లోపు ర్యాంక్ రావాలంటే 60% to 70% మార్క్స్ వస్తే చాలా సింపుల్. అంటే నువ్వు 40% సిలబస్ వదిలేయచ్చు. సో అలా స్మార్ట్గా ఆలోచించండి. చెప్పా కదా, ప్రతిసారి ప్రతి ఒక్కడు రైట్ అవుతాడని లేదు. మీ టీచర్స్, నేనే ఐ వాజ్ ఎ టీచర్ అండ్ ఐఎమ్ ఏ టీచర్. ఆఫ్లైన్లో మేమే అరే వీడికి వచ్చిందా 1000 ర్యాంక్ అనుకున్న సిచ్యువేషన్లు చాలా ఉన్నాయమ్మా. మేము ఎక్స్పెక్ట్ చేయాలి, కానీ వాళ్ళు ఏంటి కష్టపడుతూనే ఉన్నారు. సో ఎవరినో సాటిస్ఫై చేయడానికి నువ్వు చదువుకోవట్లా, నీ కోసం నువ్వు చదువుకుంటున్నావు అంతే. ఒక్కటేనమ్మా, మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక బెటర్ వే ఆఫ్ లివింగ్ కావాలి అంటే సచ్చినట్టు చదువుకోవడం ఈజ్ ద ఓన్లీ వే. కొంతమంది వచ్చి ఫాలో యువర్ ప్యాషన్, అదిగో చూడు పలానోడు అక్కడ ఉండేవాడు. ఈ మధ్య మన థైరోకేర్ ఒక ముసలాయన ఉంటాడు కదా, థైరోకేర్ ఎస్టాబ్లిష్ చేసిన ఆయన, రైట్? ఆయన వీడియోలు బాగా తెగొస్తాయి అన్నమాట షార్ట్స్లో. నేను ఒక విలేజ్లో ఉండేవాడిని, నాకు 5-6 అన్నదమ్ములు, రైట్? నేను ఇలా ఏమంటారు తిండికి కూడా మాకు కష్టంగా ఉండేది, అది ఇది అన్నీ చెప్పాడు. చెప్పి సో నువ్వు డబ్బులు సంపాదించాలంటే ఒకటి దగ్గర పని చేస్తే అవ్వదు, కంపెనీలు పెట్టాలని అన్నాడు. అమ్మా అది వాస్తవమే, కానీ రియాలిటీ ఏంటంటే అంత టైము, అంత రిస్క్ చేసే అంత ధైర్యం మనలో కూడా ఉండాలి, రైట్? దానికన్నా బెస్ట్ అండ్ ఈజియెస్ట్ వే ఏంట్రా బాబు అని అంటే చదువుకో, మంచి జాబ్ కొట్టు, అంతే. చదువుకొని నీకు మంచి జాబ్ కొట్టాలంటే ఒక షార్ట్ కట్ ఉంది. షార్ట్ కట్ ఏంటంటే ఐఐటి. చదువుకొని మంచి జాబ్ కట్టాలంటే షార్ట్ కట్ ఉందమ్మా. ఏంటది? ఐఐటి కానీ, లేదా ఒక మంచి ఎన్ఐటీలోకి కానీ, లేకపోతే మంచి ఎంసెట్ కాలేజీల్లో కూడా ఇప్పుడు బాగుందమ్మా, జనాలు రికగ్నైజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఓపెన్ ఎగ్జామినేషన్స్ పెట్టేస్తున్నారు అందరికీ. ఎవడైతే ఆ ఎగ్జామినేషన్స్ క్లియర్ చేస్తున్నాడో వాడు ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు. సో బాగా ఓపెన్ అప్ అయిపోయింది అనమాట. ఈవెన్ కంపెనీస్ కూడా చాలా మంచిగా ఆలోచిస్తున్నాయి. సో మీరు ఎక్కడున్నా సరే కష్టపడితే చాలు. 2 wavelengths λ1 and λ2 are used in Young's double slit experiment. λ1 is 450 nanometers, λ2 is 650 nanometers. The minimum order of fringe produced by λ2 which overlaps with the fringe produced by λ1 is n. మినిమం ఆర్డర్ అని అన్నాడు. ఎందుకో చెప్పనా, ఒక్కసారి వెనక్కిళ్ళు. 5th, ఆ నెక్స్ట్ ఓవర్లాప్ అయ్యేదేంటి 10th, ఆ నెక్స్ట్ ఓవర్లాప్ అయ్యేదేంటి 15th. ఇందులో లీస్ట్ది ఏది? 5th. సో వాడు అడుగుతుంది ఆ 5thది. ఒక్కోసారి క్వశ్చన్ సెకండ్ది అడగచ్చు. సెకండ్ ఓవర్లాపింగ్, ఇది ఫస్ట్ ఓవర్లాపింగ్, ఇది సెకండ్ ఓవర్లాపింగ్. 10th of λ1 and 6th of λ2 ఓవర్లాప్. థర్డ్ ఓవర్లాపింగ్ అడిగాడు అనుకో, 15th of λ1 and 9th of λ2 ఆర్ గోయింగ్ టు ఓవర్లాప్. అలా ఆలోచించాలమ్మా. సరే, సింపుల్. మనకి దేని గురించి అడుగుతున్నాడు? λ2 దాని గురించి అడుగుతున్నాడు, అంటే n2 గురించి మాట్లాడుతున్నాడు. నేనేం చేస్తానంటే n1/n2ని మనం ఏమని రాయొచ్చు? λ2/λ1 అని రాయొచ్చు. అయితే λ2 ఎంత? 650. λ1 ఎంత? 450. సో నువ్వు దీన్ని సింప్లిఫై చేసావనుకో ఏమైంది? ఇది 5 9s 5 13s, అంతేనా? సో నీకు అప్పుడు n1/n2 ఈజ్ గోయింగ్ టు బి 13/9. నెక్స్ట్ పాసిబుల్ ఏంటి? 26/18. నెక్స్ట్ పాసిబుల్ ఏంటి? 39/27 అండ్ సో ఆన్. సో నీకు ఫస్ట్ ఇది ఓవర్లాప్ అయింది అంటే 9th maximum ఆఫ్ λ2 విల్ ఓవర్లాప్ విత్ 13th maximum ఆఫ్ λ1. నెక్స్ట్ ఓవర్లాపింగ్ ఎక్కడ? 18th maximum ఆఫ్ λ2 ఓవర్లాప్స్ విత్ 26th maximum ఆఫ్ λ1. 27th maximum ఆఫ్ λ2 విల్ ఓవర్లాప్ విత్ 39th maximum ఆఫ్ λ1. కానీ మనోడు అడుగుతుంది ఏంటి? మినిమం ఆర్డర్. అంటే హీస్ టాకింగ్ అబౌట్ ద వెరీ ఫస్ట్ ఓవర్లాపింగ్. అప్పుడు n వాల్యూ ఎంత? ద n దే ఆర్ టాకింగ్ అబౌట్ ఈజ్ n2 హియర్. సో ఇట్ ఈస్ ద 9th.
ఎస్ అడిగాడమ్మా సార్. వాడు మినిమా అని అడగలేదు సార్, అడగలేదు కదా సార్, సారీ మ్యాక్సిమం అని అడగలేదు కదా సార్. ఎలా గెస్ చేశారు? జేఈ మెయిన్స్తో ఇదే తలకాయ నొప్పి, జేఈ మెయిన్స్తో ఇదే తలకాయ నొప్పి. సో ఏం మెన్షన్ చేయకపోతే బై డిఫాల్ట్ మ్యాక్సిమం తీసుకోండి అమ్మా. ఏం మెన్షన్ చేయకపోతే ప్లీజ్ బై డిఫాల్ట్ మ్యాక్సిమం తీసుకోండి ప్లీజ్. యష్ వెరీ గుడ్. ఈ మాత్రం ఏమంటారు క్లారిటీ ఉండాలి. కానీ మెయిన్స్లో క్వశ్చన్స్లో ఒక్కసారి మిస్ అయింది. అండ్ ఓవర్ ద ఇయర్స్ నేను ఇది కూడా గమనించానమ్మా, ఎవరికైతే మంచి డీప్ అండర్స్టాండింగ్ అండ్ డీప్ థింకింగ్ ఉండిద్దో వాళ్ళు జేఈ మెయిన్స్లో అంతగా బెటర్గా పర్ఫామ్ చేయరు, జేఈ అడ్వాన్స్లో బాగా పర్ఫామ్ చేస్తారు. ఇప్పుడు నేను ఈ అదర్వానే మాట్లాడాను కదా, ఒక ఎగ్జాంపుల్, ఒక 500 ర్యాంక్ వచ్చినాడు, వాడికి మెయిన్స్లో 900 1000 వచ్చింది ర్యాంక్. సార్ ఇండియన్ టాప్ మోస్ట్ ఎన్ఐటి ఫర్ సిఎస్సి టు ఈక్వాలిటీ ఆఫ్ ఐఐటి యాజ్ యువర్ ఎక్స్పీరియన్స్. అమ్మా నా ఒపీనియన్లో అయితే మాత్రం ఐఐటీసే, ఎన్ఐటీసే రైట్. బట్ నీకు ఏదైనా సరే అల్యూమినై నెట్వర్క్ని బట్టి ఉండిద్దమ్మా. సో ఏదైనా బాగా ఓల్డ్ ఎన్ఐటీస్ అయితే మాత్రం దే విల్ హ్యావ్ గుడ్ నెట్వర్క్. నా ఒపీనియన్లో అయితే ఓల్డ్ ఐఐటీస్ ఏమన్నా వస్తున్నాయి అని అంటే యూ బెటర్ గో ఫర్ ఓల్డ్ ఐఐటీస్ కంప్యూటర్ సైన్స్. వస్తే ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ కాకుండా ఐఐటీలో ఏదో ఒక బ్రాంచ్ వర్సెస్ ఎన్ఐటి, టాప్ ఎన్ఐటీలో సిఎస్సి అనుకో, దెన్ టాప్ ఎన్ఐటి సిఎస్సి. ఇంకా ఎగ్జాంపుల్ చెప్తా. కావ్య భట్ అని ఒక స్టూడెంట్, తనకి ఐఐటీలో 1200 ర్యాంక్ వచ్చింది. అండ్ గర్ల్స్ కోటా కూడా ఉందిగా, గర్ల్స్ రిజర్వేషన్. అంటే ఒక బాయ్కి 700-800 ర్యాంక్ ఎంత అయితే వస్తే సీట్ వచ్చిద్దో ఆ సీట్ ఆ అమ్మాయికి 1200 ర్యాంక్ వచ్చింది ఐఐటీలో. కానీ షీ డిడ్ంట్ గో టు ఐఐటీ, షీ వెంట్ టు ఎన్ఐటి సూరత్కల్. ఎందుకు? తన కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ వచ్చింది. ఆ అమ్మాయికి 4 years అయిపోయి నేను 2024 అంటే ఎలెన్లో పనిచేస్తున్నప్పుడు యూఎస్కి వెళ్ళబోతూ వచ్చి సార్ అప్పుడు నేను చాలా ఆలోచించాను, ఐఐటీస్ తీసుకోవాలా లేకపోతే ఎన్ఐటి సూరత్కల్ సిఎస్సి తీసుకోవాలా అని. కానీ ఎన్ఐటి సూరత్కల్ సిఎస్సి తీసుకుని నేను మంచి పని చేశాను సరే. 4 సంవత్సరాల తర్వాత తన కోర్స్ అయిపోయిన తర్వాత యూఎస్లో తనకి ఫుల్ స్కాలర్షిప్తో ఒక యూనివర్సిటీలో అడ్మిషన్ వస్తే మమ్మల్ని కలిసి యూఎస్కి వెళ్దామని వచ్చి చెప్పి వెళ్ళిన మాట అది. సో మేము కొంచెం అవుట్డేటెడ్ అయ్యి ఉండొచ్చు, కానీ అప్పుడే పాస్ అవుట్ అవుతున్న స్టూడెంట్స్ అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్స్ వస్తారు. సో వాళ్ళ దగ్గర ఉన్న డేటాని తీసుకునే మేము మీకు చెప్తామమ్మా. నేను ఇప్పుడు 2015లో పాస్ అవుట్రా ఐఐటి ధన్బాద్లో ఉండి, ఆ 2015లో ఉన్న ఎక్స్పీరియన్స్ తీసుకొచ్చి ఇప్పుడు చెప్పాను అనుకో, ఐఎమ్ అవుట్డేటెడ్. ఇప్పుడు 2024, 2025 కూడా రాబోతుంది. నేను గ్రాడ్యుయేట్ అయ్యి 10 years అవుతుంది. సో మేము ఎప్పుడైనా అడ్వైజ్ ఇచ్చేటప్పుడు రీసెంట్గా ఉన్న స్టూడెంట్స్ దగ్గర నుండి డేటా తీసుకొని చెప్తామమ్మా. సో ఎస్, సిఎస్సి వస్తే టాప్ ఎన్ఐటీలో దట్స్ ద బెటర్ థింగ్. ఓకే, ఈ గ్యాప్లో మన వాళ్ళు క్వశ్చన్ సాల్వ్ చేశారేమో అనుకుంటున్నా. ఎవడ ఆన్సర్ పెట్టలే. ఒకటమ్మా, నేను క్లాస్ యొక్క టైం అసలు వేస్ట్ చేయను. క్వశ్చన్ ఇచ్చే నేను ఏదైనా ర్యాండమ్ డిస్కషన్ మాట్లాడతా. ఆ లోపు మీరు క్వశ్చన్లు చేయాలి సీరియస్గా ఉన్న వాళ్ళంతా. 2 light waves of wavelength 800 and 600 nanometer are used in Young's double slit experiment to obtain interference fringes on a screen 7 meter away from the plane of the slits. అంటే క్యాపిటల్ D ఇచ్చేసాడు నాన్న. If the 2 slits are separated by, అంటే స్లిట్ సెపరేషన్ కూడా ఇచ్చేసాడు, స్మాల్ d 0.35 mm అంట. Then the shortest distance from the central bright fringe maximum to the point where the bright fringes, ఇక్కడ బాగున్నాడుగా మళ్ళీ. యష్ చూడు నీట్గా చెప్పాడు, ఇక్కడ బ్రైట్ ఫ్రింజెస్ ఆఫ్ ద 2. అమ్మా ఏంది షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే ఏంటి? ద క్లోజెస్ట్ డిస్టెన్స్ వేర్ ఓవర్లాపింగ్ ఈజ్ హ్యాపెనింగ్. అంటే క్లోజెస్ట్ బ్రైట్ ఫ్రింజెస్ గురించి మాట్లాడాలి. లూనా 0.5 చెప్పాడు, మరి చూద్దాం. అయితే నానా n1/n2 కండిషన్ ఏంటి? λ2/λ1. λ2 ఎంత? 600. λ1 ఎంత? 800. 3/4. సో దీని అర్థం ఏంటి? అది 3/4 అవ్వచ్చు, 6/8 అవ్వచ్చు, 9/12 అవ్వచ్చు, 12/16 అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. కానీ మనం ఏం తీసుకోవాలి? మనోడు మినిమము ఆర్ షార్టెస్ట్ మాట్లాడుతున్నాడు కాబట్టి ఫస్ట్ రేషియో తీసుకోవాలి. అంటే
third maxima of lambda 1 and fourth maxima of lambda 2 coincide. సరే సార్ మరి ఇప్పుడు ఏది తీసుకొని చేయాలి సార్? అరే నువ్వు ఏది తీసుకొని చేసినా కానీ నీకు సేమ్ ఆన్సర్ వస్తుందిరా. ఎందుకంటే కోయిన్సైడ్ అయి ఉన్నాయి కదా. నువ్వు lambda 1ని తీసుకొని సాల్వ్ చేసినా lambda 2ని తీసుకొని సాల్వ్ చేసినా నీకు సేమ్ ఆన్సర్ రావాలి. వచ్చింది చూడు, y n1 lambda 1 capital D by small d, y n2 lambda 2 capital D by small d. నేను ఇది చేయనమ్మా, మీరు చేసుకోండి, టైం సేవ్ చేస్తా. సో n1 ఏంటమ్మా? థర్డ్ మ్యాక్సిమం. lambda 1 ఎంతమ్మా? 800 నానోమీటర్స్. మన డి గాడ్ ఎంత? 7. స్మాల్ డి గాడ్ ఎంత? 35 × 10⁻⁻5 రాస్తానమ్మా. సో ఈ 10⁻⁻5 ఇది 10⁻⁻4 అవుతుంది. మనకి ఇక్కడ ఆన్సర్ ఎంఎంలో ఉంది. సో ఈ ఒక జీరోని దీన్ని మళ్ళీ ఇలా రాస్తా. సో అంత చండాలంగా అయిపోయింది. ఒకసారి చూద్దాం. y ఈజ్ ఈక్వల్ టు 3 × 80 × 7 3 × 80 × 7 by 35 × 10⁻⁻3. సో 5 ఏళ్ళు 35, ఇది 16. అప్పుడు నీకు y ఏమొస్తుంది? 48 mm వస్తుంది. నువ్వు కావాలంటే దీనిలో n2 ఏందమ్మా? 4 బెట్టు. lambda 2 ఏంటమ్మా? 6 బెట్టు. సో 4 × 6 నీకు 24, రైట్? సో నువ్వు క్యాలిక్యులేట్ చేయి, దాంట్లో కూడా నీకు 48 వస్తుంది. వెరీ గుడ్ లోనా, వెరీ గుడ్ భవిత, సూపర్ అమ్మా, సూపర్ అమ్మా. ఓకే, ఇప్పుడు కొంతమంది అడుగుతారనమాట, సార్ మీరు నిన్నటి క్లాస్లో స్లిట్లో ఉండి ఒక వేవ్ లెంతే పంపించారు, అంటే మీరు మోనోక్రోమాటిక్ లైట్ని వాడారు. సరే సార్, బాగానే ఉంది. ఈరోజు ఏమన్నారంటే ఆ స్లిట్లో ఉండి ఒకటే వేవ్ లెంత్ పంపాలా, 2 పంపించి చూద్దామని అన్నారు. అది కూడా బాగానే ఉంది, మాకు అర్థమైంది. అసలు అలా కాకుండా నేను నార్మల్గా నా చుట్టుపక్కల ఉన్న లైట్ని పంపించేస్తాను సార్, అంటే వైట్ లైట్. ఆ స్లిట్లోండి నేను వైట్ లైట్ పంపించేస్తా. అప్పుడు ఏం జరుగుతుంది సార్? రైట్? బిట్స్ కూడా బిట్స్ పిలాని మంచి అల్యూమినియం ఉందమ్మా. ఓకే, మనం ఏం చేయబోతున్నాంరా? వైట్ లైట్ 2 స్లిట్లలోండి వైట్ లైట్ పంపిస్తాం. ఆ వైట్ లైట్లో మనకి ఏం కలర్స్ ఉంటాయి? 𝐕𝐴𝐬 కదా, ఇక్కడ కూడా 𝐕𝐴𝐬 కదా. సో ఇందులోండి అడగగలిగే ఒకే ఒక క్వశ్చన్ని నేను కవర్ చేసేస్తా. అమ్మ, వైలెట్ ఇండిగో, ఇదిగో ఇక్కడున్న వైలెట్ ఇక్కడున్న ఇండిగో ఇంటరాక్ట్ అయిందనుకో, నీకు ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ ఫామ్ అయిద్దా? అవ్వదు. ఎందుకంటే వైలెట్ ఇండిగో యొక్క వేవ్ లెంత్ డిఫరెంట్ కాబట్టి వాటి యొక్క ఫ్రీక్వెన్సీస్ కూడా డిఫరెంట్. సో వైలెట్ అంటే ఇందులోండి వైలెట్, ఇందులోండి వచ్చే వైలెట్, ఆ 2 రియాక్ట్ అవుతాయి, ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ వస్తుంది. ఇండిగో ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ వస్తుంది. బ్లూ ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ వస్తుంది. ఎందుకు? బ్లూకి సేమ్ వేవ్ లెంత్ ఉంది కాబట్టి. ఎల్లో ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్. ఆరెంజ్, రెడ్. అయితే నాన్న, నువ్వు ఆ 7 కలర్ని కలిపేసావు అనుకో, ఏం కలర్ కనపడిద్ది నీకు? వైట్ కలర్. అయితే మనకు అదే కదా ఇక్కడ జరిగేది. నువ్వు సెంటర్ ఆఫ్ ద స్క్రీన్ తీసుకున్నావు అనుకో, రెడ్ కన్స్ట్రక్టివ్లో మీట్ అయింది, ఎల్లోను కన్స్ట్రక్టివ్లో మీట్ అయింది, గ్రీను కన్స్ట్రక్టివ్లోనే మీట్ అయింది, బ్లూను కన్స్ట్రక్టివ్లోనే. ఇంకా నేను టైం వేస్ట్ చేయనులే, కానీ మ్యాటర్ ఏంటంటే అన్ని కలర్స్, ఆల్ కలర్స్ అండర్గో కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్. all colors undergo constructive interference. అంటే అక్కడ అన్ని రంగులు ఉంటాయి.
అంటే అక్కడ అన్ని రంగులు ఉంటాయి. అన్ని రంగులు వైలెట్ అన్ని రంగులు కలిపామనుకో నీకు వచ్చేది ఏంటి? అన్ని రంగుల్ని కలిపితే ఇప్పుడు వచ్చేది ఏంటి? వైట్ కదా. సో ద సెంట్రల్ బ్రైట్ థింగ్ ఈజ్ వైట్ ఇన్ కలర్. సో ద సెంట్రల్ మ్యాక్సిమా ఈజ్ వైట్ ఇన్ కలర్. ద సెంట్రల్ మ్యాక్సిమా ఈజ్ వైట్ ఇన్ కలర్. సరే, ఇప్పుడు ఆ వైట్ అంటే ఆ సెంటర్ ఆఫ్ ద స్క్రీన్ నుండి నేను కొంచెం పైకి వెళ్ళాను అనుకో, నాకు ఏ కలర్ ఉంటుంది అంటే సరౌండింగ్ ద సెంట్రల్ మ్యాక్సిమా నాకు కనపడే కలర్ ఏంటి? ఒక్క నిమిషం అమ్మ. ఎక్కడెక్కడ బ్రైట్ ఫ్రింజెస్ ఫామ్ అవుతాయో చూద్దాం ఒకసారి. బ్రైట్ ఫ్రింజెస్ ఫామ్ అవడానికి ఫార్ములా ఏంటి? y/D ఈజ్ ΔX/d కదా. ఆ ΔX నేను n లాంబ్డా రాస్తా. అప్పుడు n λD/d. అమ్మ మీ అందరికీ తెలిసిందే లాంబ్డా ఆఫ్ వైలెట్ ఈజ్ లెస్ దాన్ ద లాంబ్డా ఆఫ్ రెడ్. సో దేని యొక్క కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ నీకు దగ్గరగా ఉంటుంది టు ద సెంట్రల్ మ్యాక్సిమా? వైలెట్ యొక్క వేవ్ లెంత్ తక్కువ కాబట్టి వైలెట్ విల్ అండర్గో కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ ఫస్ట్. వైలెట్ వేవ్ లెంత్ తక్కువ కాబట్టి ఆటోమేటిక్గా వై వాల్యూ తక్కువ. అంటే సెంటర్ నుండి నువ్వు మూవ్ అయ్యేటప్పుడు, నువ్వు ఇలా పైకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ నీకు వైలెట్ యొక్క కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ ఉంటుంది. అంటే అందరూ అప్పుడు ఏమంటారంటే వైలెట్ ఫస్ట్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అండర్గో అవుతుంది కాబట్టి సార్ ఈ సెంటర్ని సరౌండ్ చేస్తున్న కలర్ ఏంటంటే వైలెట్ అని అంటారు. తప్పు. ఇదేంటి సార్? కరెక్టే కదా, లాజికల్గా కనపడుతుంది కదా. లాజికల్గా కనపడుతుంది కదా సార్. వేవ్ లెంత్ ఆఫ్ వైలెట్ తక్కువ సార్. సో వేవ్ లెంత్ ఆఫ్ వైలెట్ తక్కువ కాబట్టి వై వాల్యూ తక్కువ సార్. వై వాల్యూ తక్కువ అంటే సెంటర్కి దగ్గర సార్. వైలెట్ అనేది సెంటర్కి దగ్గరలో కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అవుతుంది. కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అంటే ఆ వైలెట్ బాగా బ్రైట్గా కనపడుతుంది. మరి సరౌండింగ్ ద సెంటర్ వైలెటే కదా సార్ కనపడాలి. ఇక్కడే మీరు పప్పులో కాలేస్తారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇది ఎన్సీఆర్టీలో మెన్షన్ చేసి ఉందమ్మా. ఇన్ఫ్యాక్ట్ ఇది ఎన్సీఆర్టీలో మెన్షన్ చేసి ఉంది. అయితే మీకు బాగా అర్థం కావడానికి మన వాళ్ళు ఎలాగో ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వరుగా ఎన్సీఆర్టీ గాడు, అందుకోసం నేను ఇస్తా. అయితే ఇక్కడ ఏం ఫామ్ అయిద్ది నాన్న? 0th మ్యాక్సిమా కదా. మరి ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది? లెట్స్ సే ఇక్కడ ఫస్ట్ మ్యాక్సిమా ఫామ్ అవుతుంది. నువ్వు 0th మ్యాక్సిమా నుండి ఫస్ట్ మ్యాక్సిమాకి వెళ్ళే మధ్యలో మనకి ఫస్ట్ మినిమా ఉంటుంది. అంటే ఒక కలరు దాని యొక్క ఫస్ట్ మ్యాక్సిమాకి వెళ్ళే ముందు ఫస్ట్ మినిమాకి వెళ్ళాలి. అంటే ఇప్పుడు వైలెట్ గురించి మాట్లాడుకున్నాం అనుకో, వైలెట్ సెంటర్ నుండి మూవ్ అయ్యేటప్పుడు దాని ఫస్ట్ మ్యాక్సిమాకి వెళ్ళే ముందు అది ఫస్ట్ మినిమాని క్రాస్ చేయాలి. అంటే దిస్ ఈజ్ ద ప్లేస్ వేర్ వైలెట్ విల్ బి మిస్సింగ్. ఫస్ట్ మ్యాక్సిమానే కాదు, ఫస్ట్ మినిమా కూడా ఫస్ట్ వైలెట్కే అవుతుంది. ఎందుకంటే వైలెట్ యొక్క వేవ్ లెంత్ తక్కువ. సో నేను మినిమా గురించి మాట్లాడాను అనుకో, నేను డార్క్ ఫ్రింజ్ గురించి మాట్లాడాను. డార్క్ ఫ్రింజ్ అంటే ఏం లేదమ్మా, మినిమా. అప్పుడు y ఈజ్ గోయింగ్ టు బి 2n-1 λD/2D కదా. సో దేని యొక్క వేవ్ లెంత్ తక్కువ? వైలెట్ యొక్క వేవ్ లెంత్ తక్కువ. అప్పుడు y వాల్యూ తక్కువ. అంటే సెంటర్కి దగ్గరలో మనకి వైలెట్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరుగుతుంది. అంటే వైలెట్ కలర్ ఉండదు. వైట్ లైట్లో ఉండి వైలెట్ కలర్ని నువ్వు తీసేసావు అనుకో, కలర్ ఎలా కనపడుద్దో తెలుసా? అంటే వైట్ లైట్ ఎలా కనపడుద్దో తెలుసా? ఆరెంజ్ రెడ్డిష్గా కనపడుద్ది, ఎక్కువ రెడ్డిష్గా కనపడుద్ది. ఆ వైట్ కలర్లో ఉండి నువ్వు వైలెట్ టు సమ్ ఎక్స్టెంట్ ఇండిగో ఇలాంటివన్నీ నువ్వు తీసేసావు అనుకో, ద కలర్ అపియర్స్ టు బీ ఆరెంజ్ రెడిష్. సో
నువ్వు సెంటర్ నుండి మూవ్ అయ్యేటప్పుడు అది కన్స్ట్రక్టివ్ కన్నా ముందు డిస్ట్రక్టివ్ వెళ్తుంది. సో డిస్ట్రక్టివ్లో వైలెట్ అనేది ఉండదు. వైలెట్ మిస్ అవుతూ ఉంటే అప్పుడు కనపడే కలర్ ఏంట్రా బాబు అని అంటే ఇట్ విల్ అపియర్ ఆరెంజ్ రెడిష్. సో the color surrounding central maxima will be orange reddish. ఆర్ ఇంకా కరెక్ట్గా వాళ్ళు కలర్సే మెన్షన్ చేశారనుకో యూ మార్క్ రెడ్. ఇప్పుడు అర్థమైందా? సో జనరల్గా ఏ కలర్ ఉంది అని అంటే అందరూ ఏ కలరు కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అయిందో అని ఆలోచిస్తారు. కానీ యాక్చువల్గా అది కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ కన్నా జరిగే ముందు డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరుగుతుంది. సో డిస్ట్రక్టివ్ అన్నప్పుడు వైట్ కలర్లోండి మనకి వైలెట్ పోతుంది. వైలెట్ పోతే దెన్ దాట్ కలర్ అపియర్స్ టు బి ఆరెంజ్ రెడిష్. ప్రిసైజ్గా ఏంట్రా కలర్ అని అంటే రెడ్ అని మార్క్ చేసేయండి. ఆప్షన్ రెడ్ ఉంటే రెడ్ మార్క్ చేసి వచ్చేయండి. రైట్, ఇది ఒక్క క్వశ్చన్ అడగగలరమ్మా. ఇట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ఎన్సీఆర్టీ. ఒక క్వశ్చన్లో మెన్షన్ చేశారమ్మా, ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ మోనోక్రోమాటిక్ లైట్ వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ యూ యూజ్ వైట్ లైట్ ఇన్ YDSE అని చెప్పేసి మనకి ఎన్సీఆర్టీలో మెన్షన్ చేశాడు. సో ఈ క్వశ్చన్ అడగచ్చు. ఇప్పుడు మీకు అర్థం కాకపోయినా ఆన్సర్ మాత్రం గుర్తుపెట్టుకుంటే ఫైన్. సరే, ఇప్పుడు లాస్ట్ పార్ట్ అమ్మా, లాస్ట్ పార్ట్. దీంతో YDSE అయిపోద్ది. ఆప్టికల్ పాత్ లెంత్. ఏంటి సార్ ఈ ఆప్టికల్ పాత్ లెంత్ అని అంటే, అమ్మ నేను ఒక లైట్ రే ఎయిర్లో వెళ్తుందని తీసుకుంటా. ఒక లైట్ వేవ్ ఎయిర్లో వెళ్తుందని తీసుకుంటా. అప్పుడు దాని యొక్క వేవ్ లెంత్ ఎంత ఎయిర్లో? లెట్స్ టేక్ లాంబ్డా. దాని యొక్క స్పీడ్ ఎంత? సి కదా, దాని యొక్క స్పీడ్ సి. అయితే అదే లైట్ని నేను ఒక మీడియంలో పంపించా. మీడియం హ్యావింగ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ. అయితే ఆ మ్యూని మనం ఏమని రాయొచ్చు? C/V అని రాయొచ్చు. అప్పుడు V ఏమవుతుంది? నీకు C/μ అవుతుంది. రైట్. సో ఆ మీడియంని నేను ఇలాగేస్తానా, ఆ మీడియం యొక్క డిస్టెన్స్ నేను D తీసుకుంటా. ఆర్ ఈ మీడియంలో లైట్ అనేది D డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది. ఎంత టైంలో అది ఆ డిస్టెన్స్ని కవర్ చేస్తుందో ఒకసారి చెప్పండి. మనకి స్పీడ్ తెలుసుగా. సో ద టైమ్ ఇట్ టేక్స్ to cover D distance in that medium. Time it takes to cover D distance. మనకి స్పీడ్ తెలుసు, డిస్టెన్స్ ఉంది, టైం కావాలి. సో ఇట్స్ గోయింగ్ టు బి డిస్టెన్స్ డివైడెడ్ బై దిస్ ఈస్ గోయింగ్ టు బి వాట్? మ్యూ టైమ్స్ D/C. అగ్రీ అవుతారా నాన్న? ఓకే. మరి ఇదే టైంలో ఒకవేళ ఇఫ్ ద రే వాజ్ ట్రావెలింగ్ ఇన్ ఎయిర్, if the light was traveling in air or vacuum ఏదైనా కానీ, మరి ఆ టైంలో అది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది? the distance it will travel is going to be the speed multiplied with the time. సో ఇంత టైంలో ఈ మీడియంలో అది D డిస్టెన్స్ కవర్ చేసింది. అదే ఒకవేళ అది ఎయిర్లో మూవ్ అవుతూ ఉంటే ఎంత డిస్టెన్స్? అదే కావాలి నాకు. ఎంతది? μD/C. C పోయింది. సో D డిస్టెన్స్ ఇన్ మీడియం ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ డిస్టెన్స్ ఇన్ ఎయిర్? μD డిస్టెన్స్. సో అది రాయమ్మా. D distance in medium is
equivalent to mu d distance in air. ఈ mu d డిస్టెన్స్నే వాళ్ళు ఆప్టికల్ పాత్ అని అంటారమ్మా. సో నువ్వు ఒక లైట్ని తీసుకొని ఆ లైట్ని ఒక మీడియంలో d డిస్టెన్స్ ట్రావెల్ చేపిస్తే ఇట్స్ ఆప్టికల్ పాత్ లెంత్ ఈజ్ mu d అని అంటారు. అంటే ఏం లేదు, ఆప్టికల్ పాత్ లెంత్ అంటే ఏం లేదమ్మా, నువ్వు ఒకవేళ d డిస్టెన్స్ మీడియంలో ట్రావెల్ అయితే దట్ ఈజ్ ఈక్వలెంట్ టు హౌ మచ్ డిస్టెన్స్ ఇన్ ఎయిర్. దాన్నే ఒక ఫ్యాన్సీ పదం పెట్టారు, ఏంటనంటే ఆప్టికల్ పాత్. ఏంటనంటే ఆప్టికల్ పాత్. అమ్మా పీవైక్యూస్ నేను క్వశ్చన్స్ చేసేటప్పుడు నేను పీవైక్యూస్ పిక్ చేసుకొని చేస్తున్నా. మిగతా పీవైక్యూలు కూడా నేను చేశాను అనుకో, మీకు ప్రాక్టీస్ చేయడానికి క్వశ్చన్లు ఉండవులోనా, రైట్? సో బెటర్ ఒకవేళ మీకు రాకపోయినా సరే సొల్యూషన్ చూసిన తర్వాత మళ్ళీ అదే ట్రై చేయి. అంతేగాని మొత్తం పీవైక్యూలు నేను చేస్తాను అనుకో, మీకు చేయడానికి ఏముండదు. అర్థం చేసుకోవడం ఒక ఎత్తు, అర్థం చేసుకున్న దాన్ని అప్లై చేయడం ఇంకో ఎత్తు. ఆ అప్లికేషన్ అనేది నీతో ఉంటుంది, నువ్వు చేయాలి. ఎవరైనా సరే, ఏ స్టూడెంట్ అయినా సరే. ఒక టీచర్ యొక్క బాధ్యత ఏంటంటే నీకు అర్థమయ్యేటట్టుగా చెప్పడం టీచర్ యొక్క బాధ్యత. ఆ తర్వాత అప్లికేషన్ అనేది నీ మీద ఉంటుంది. సో అందుకనేనమ్మా నేను ఎప్పుడు హానెస్ట్గా చెప్తా ఉంటా, ఒక టీచర్ యొక్క రోల్ 20 to 30% ఉంటుంది, 70 to 80% స్టూడెంట్ మీద ఉంటుంది. ఎందుకంటే హీ హ్యాస్ టు లెర్న్ ద అప్లికేషన్ పవర్. నేను గైడ్ చేయగలను, ఇలా అప్లై చేయి, ఇలా అప్లై చేయని. ఓకే సరేనమ్మా. సో ఆప్టికల్ పాత్ అంటే ఏం లేదు చెప్పాను కదా. ఇక్కడ ఒక నీట్గా కాన్సెప్చువల్ క్లారిటీ అనేది మనకి బుక్స్లో మిస్ అవుతుంది, అది నేను నీట్గా చెప్తా. ఒకసారి చూడండి అందరూ. మనకి థిన్ గ్లాస్ ల్యాబ్ అని అంటారు కదా, థిన్ గ్లాస్ ల్యాబ్ ఆఫ్ థిక్నెస్ టీ అంటారమ్మా. అసలు ఎందుకు అది థిన్ గ్లాస్ ల్యాబ్ అని ఇవ్వాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం, రైట్? సరేనా? ఇప్పుడు నేను ఒక గ్లాస్ ల్యాబ్ తీసుకున్నా. ఆ గ్లాస్ ల్యాబ్ యొక్క థిక్నెస్ టీ, ఆ గ్లాస్ ల్యాబ్ యొక్క థిక్నెస్ టీ తీసుకున్నాం. అయితే అందులోండి ఒక లైట్ రే ఏమో ఎలా ట్రావెల్ అయింది. సో వాట్ ఈస్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై దిస్ లైట్ రే? ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై దిస్ లైట్ రే ఈజ్ టీ. ఇందులోండి ఇంకో లైట్ రే వెళ్ళింది ఇలా. ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై దిస్ లైట్ రే ఈజ్ మోర్ దాన్ టీ. సో నువ్వు ఒక స్లాబ్ని కానీ పెద్దగా తీసుకున్నావు అనుకో, అందులోండి వెళ్ళే లైట్ రేస్ ఒక్కో లెంత్ ట్రావెల్ అవుతాయిరా నాయన. అందుకని మనోడు ఏం చేస్తాడో తెలుసా, మనోడు థిన్ గ్లాస్ ల్యాబ్ అంటాడు. థిన్ గ్లాస్ ల్యాబ్ అంటే దాని అర్థం ఏంటో చెప్పనా? ఇదిగో ఇది థిన్ గ్లాస్ ల్యాబ్ యొక్క అర్థం అది. అప్పుడు ఏమైతే చెప్పనా, ఒక లైట్ రే అనేది ఇలా వెళ్ళినా, హారిజాంటల్గా వెళ్ళినా, ఆ లైట్ రే అనేది ఇలా వెళ్ళినా అంటే కొంచెం స్లాంట్గా వెళ్ళినా, మోర్ ఆర్ లెస్ అది ట్రావెల్ అయ్యే డిస్టెన్స్ నీకు అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు టీ. ఏమన్నా కనపడుతున్నారా మీకు అసలు అక్కడ? అదే నా బాధ కూడా. సో అలా నేను చిన్నగా రాసినప్పుడు మీకేం అర్థం కాదు, అందుకనే మనం పెద్దగా గీస్తాం. చూసావా, చిన్నది గీసి అందులో బ్లూ యారో గీసా, అందులో గ్రీన్ యారో గీసా. ఎవరికైనా అర్థమైందా అంటే అర్థం కాదు. ఎందుకు అర్థం? అసలు కనపడితే కదా అర్థం కావడానికి. సో ఈ పెద్దదే తీసుకుందాం. కానీ ఒక్క నిమిషం అమ్మా, కానీ మర్చిపోకుండా ఉండాల్సింది ఏంటి అని అంటే, సరే ఇలా తీసుకుందాం. దిస్ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఈజ్ వెరీ స్మాల్. సో ఆ డిస్టెన్స్ నేను బి తీసుకుంటా. ఇది ఎలాగో మనకు తెలుసు, ఇది టీ అమ్మ. సో అప్పుడు దీని లెంత్ ఏంటో చెప్పు ఒకసారి. దాని యొక్క లెంత్ √t² + b². ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ b ఈజ్ వెరీ స్మాల్ కదా, ఎందుకంటే ఇది చాలా చిన్నది ఈ డైరెక్షన్లో కూడా. అప్పుడు లెంత్ ఆఫ్ ఇట్ కెన్ ఐ సే
అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు T. అవునా కాదా? సో నేను ఒక థిన్ గ్లాస్ స్లాబుల్ని తీసుకుంటే, థిన్ అంటే ఏం లేదమ్మా, ఇలా థిన్, ఇలా థిన్, ఇలాగా థిన్ అయినప్పుడు మోర్ ఆర్ లెస్ ఆల్ ద లైట్ దట్ ఈస్ గోయింగ్ టు ట్రావెల్ త్రూ దట్ గ్లాస్ స్లాబ్ will travel how much distance? The distance will be equal to the thickness of the glass slab. Distance will be equal to thickness of the glass slab. So for ఈ క్లారిటీ ఎవరమ్మా ఏ బుక్లో కూడా సింపుల్గా ఏందేందో రాసి పడేస్తూ ఉంటారు. నేను చెప్పా కదా, నా సైకాలజీ ఏంటంటే నేను ప్రతిదాన్ని క్వశ్చన్ చేస్తా, ఎందుకు అందుకే నాకు ఈ క్లారిటీ అంతా ఉంటుంది. సరే, ఫర్ థిన్ స్లాబ్స్ ఆల్ రేస్ ట్రావెల్ మోర్ ఆర్ లెస్ T distance, where T is thickness of the glass slab. So what is the optical path? The optical path is mu times T. యాక్చువల్గా నేను mu times D రాయాలి. వేర్ D is the distance traveled by the light. కానీ దాన్ని నేను ఇప్పుడు mu times T రాస్తా. ఎందుకంటే మోర్ ఆర్ లెస్ ఆ థిన్ గ్లాస్ స్లాబ్లో వెళ్ళే ప్రతి లైట్ రే కూడా అప్రాక్సిమేట్గా థిక్నెస్ ఆఫ్ గ్లాస్ స్లాబే ట్రావెల్ అవుతుంది. So that distance traveled by the ray, I'll put it as T, which is thickness of the glass slab. ఇప్పుడు అర్థమైందా? యాక్చువల్గా ఆప్టికల్ పాత్ అనేది మ్యూడి, కానీ మనం గ్లాస్ స్లాబ్ గురించి మాట్లాడేటప్పుడు మ్యూటీ రాస్తాం. ఆ ట్రాన్సిషన్ అనేది మీకు క్లియర్ కట్గా తెలిసి ఉండాలి. JEE అడ్వాన్స్ దీన్ని టెస్ట్ చేసిందమ్మా, నేను అందుకనే నీకు అంత క్లారిటీగా నీట్గా చెప్పా కాన్సెప్ట్. సరే, ఓకే, మరి ఏంటి సార్ దీనివల్ల ఉపయోగం? ఏమిరా బాలరాజు అని అంటారు చూడు, దీనివల్ల ఉపయోగం తెలుసుకుందాం. నేను చేసేది మీకు నచ్చుతూ ఉంటే వచ్చిన వాళ్ళందరూ ప్లీజ్ లైక్ ద వీడియో. ప్లీజ్ లైక్ ద వీడియో. ఎంతమంది ఉన్నారు? 3 లైక్ చేశారా? సార్, నాట్ టు ఇంటరప్ట్, బట్ కెన్ యూ ప్రొవైడ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ ఎక్స్ప్లెనేషన్, వెన్ విల్ ఇట్ స్టార్ట్? అమ్మ, థర్మల్ ప్రాపర్టీస్ నేను సెమీ కండక్టర్స్ తర్వాత చేస్తా. అది వెయిటేజ్ చాలా తక్కువ, అందుకనే జనరల్గా ప్రిఫర్ చేయట్లేదు నేను. యాక్చువల్గా లాస్ట్కే చేస్తాలే అమ్మ, సెమీ కండక్టర్స్ తర్వాత కూడా కాదు, ఇంకొంచెం లేట్గా డిలే చేస్తాను. రే, చూస్తున్న వాళ్ళు అర్థమవుతావా? నేను పెట్టే ఎఫర్ట్స్ బాగుంటే కొంచెం లైక్ చేయండి రా. ఎంతమంది ఉన్నారు లైవ్ క్లాస్లో? లైకులు 3 ఉన్నాయి. ఆర్ మైట్ బై రిఫ్రెష్ అవ్వట్లేదు అనుకుంటా, సారీ. సరేనమ్మా, ఒక్క నిమిషం. మనం సెంట్రల్ మ్యాగ్మా గురించి, సెంటర్ ఆఫ్ ద స్క్రీన్ గురించి మాట్లాడినప్పుడు ఇదీను సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ అవడం వల్ల మనకేమొచ్చింది? పాత్ డిఫరెన్స్ 0 వచ్చింది. అండ్ దట్స్ వేర్ 0th మ్యాగ్మా ఇస్ ఫార్మ్డ్. 0th మ్యాగ్మా అంటే టోటల్ పాత్ డిఫరెన్స్ 0 అవ్వాలమ్మా. 0th మ్యాగ్మా అంటే టోటల్ పాత్ డిఫరెన్స్ ఎంత అవ్వాలి? 0 అవ్వాలి. ఇప్పుడు నేనేం చేస్తా అంటే, నేను ఓ గ్లాస్ స్లాబ్ పెడతా. ఓకే, ఇంకో బొమ్మ గీస్తా. దేని మీద పెడతా? సరే, నాకు పైది అంటే ఇష్టం, దాని మీద పెడతా. ఎలా? ఒక గ్లాస్ స్లాబ్ పెట్టాను అన్న, దాని యొక్క థిక్నెస్ ఎంత అంటే T. ఇప్పుడు ఏమైందో తెలుసా? ఈ కింద లైట్ రే, పైన లైట్ రే
నువ్వు జామెట్రికల్గా మెజర్ చేస్తే, అమ్మో మళ్ళీ జామెట్రికల్గా అంటే ఏంటి సార్, జామెట్రికల్గా అంటే ఏంటి సార్, ఏమీ లేదు రే. ఒక స్కేల్ తీసుకో, స్కేల్ తీసుకొని నువ్వు ఏదైతే మెజర్ చేస్తావో వాటిని జామెట్రికల్ డిస్టెన్సెస్ అని అంటారు. ఒక స్కేలు ఒక టేపో తీసుకొని మెజర్ చేసే డిస్టెన్స్లు ఉంటాయే, దే ఆర్ కాల్డ్ యాజ్ జామెట్రికల్ లెన్స్. ఎందుకంటే నువ్వు జామెట్రీ అంటే ఒక స్కేల్నో దేన్నో వాడి చేస్తావు కాబట్టి. నువ్వు జామెట్రికల్గా ఈ 2 లైట్ రేస్ ఎంత ట్రావెల్ చేశారా బాబు అని అంటే సేమ్ కదా, సేమ్. కానీ ఆప్టికల్గా సేమా కాదు నాన్న. అదే ఇప్పుడు మీకు ఒకటి రాయబోతున్నానమ్మా. ఆ పాత్ డిఫరెన్స్ ఉంది. నౌ ద టోటల్ పాత్ డిఫరెన్స్ విల్ బి the path difference due to geometry and the path difference due to optical. అవి వేరే మీడియంస్లో ట్రావెల్ అవ్వడం వల్ల నీకు ఆప్టికల్గా పాత్రలు మారిపోతాయి. సో ఇప్పుడు నువ్వు కొంచెం నీ విజువలైజేషన్ని పెంచుకోవాలి. ఓన్లీ జామెట్రీ వల్లే కాదు, ఈవెన్ ఆప్టికల్గా కూడా మనకి పాత్ డిఫరెన్స్ క్రియేట్ అవుతుంది. ఎందుకో చెప్తా ఒక్కసారి ఇక్కడ చూడు. అదే టీ డిస్టెన్స్ నువ్వు ఇక్కడ తీసుకో, అదే టీ డిస్టెన్స్ నువ్వు ఇక్కడ తీసుకో, అదే టీ డిస్టెన్స్ ఇక్కడేమో మనకి ఎయిర్లో ఉంది, ఇక్కడేమో ఇది గ్లాస్ స్లాబ్లో మూవ్ అవుతుంది. సో ద టీ డిస్టెన్స్ ఇన్ ద గ్లాస్ స్లాబ్ ఈజ్ ఈక్వలెంట్ టు హౌ మచ్ డిస్టెన్స్ ఇన్ ఎయిర్, మ్యూ టీ డిస్టెన్స్. సో ఇదేమో లిటరల్గా మ్యూ టీ ట్రావెల్ అయినట్టు, ఇదేమో టీఏ ట్రావెల్ అవుతుంది. మరి డిఫరెన్స్ ఉందిగా. మిగతాదంతా సేమ్ టు సేమ్ అమ్మా, మిగతాదంతా సేమ్ టు సేమ్. చూడు ఒకసారి, నేను ఇప్పుడు ఇస్తున్న వే ఆఫ్ థింకింగ్ ఉందే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా టఫ్ క్వశ్చన్స్లో కూడా నేను ఇచ్చే వే ఆఫ్ థింకింగ్ ద్వారా మీకు చాలా ఈజీగా ఆన్సర్లు వస్తాయి. ఆ టఫ్ క్వశ్చన్స్ నేను పిక్ చేసుకోకపోయినా కానీ వే ఆఫ్ థింకింగ్ ఇస్తున్నా, గుర్తుపెట్టుకో. ఏంటి, ఈ పోర్షన్ ఆఫ్ లైట్ చూడు, ఈ పోర్షన్ ఆఫ్ లైట్ చూడు, సేమ్, ఏ బాధ లేదు. ఈ పోర్షన్ ఆఫ్ లైట్ చూడు, ఈ పోర్షన్ ఆఫ్ లైట్ చూడు, సేమ్, ఏ బాధ లేదు. ఒకటే బాధ ఏంట్రా బాబు అంటే, ఇక్కడ ఈ టీ డిస్టెన్స్ ఏమో ఎయిర్లో ట్రావెల్ అయితే, ఇక్కడ ఈ టీ డిస్టెన్స్ ఏమో గ్లాస్ ల్యాబ్లో ట్రావెల్ అయింది. ఆ గ్లాస్ ల్యాబ్లో ట్రావెల్ అయిన టీ డిస్టెన్స్ ఈజ్ ఈక్వలెంట్ టు మ్యూ టీ. సో నువ్వు ఓవరాల్గా దీని గురించి మాట్లాడితే దిస్ హ్యాస్ ట్రావెల్డ్ మ్యూ టీ బట్ దిస్ హ్యాస్ ట్రావెల్డ్ టీ. సో మనకి డిఫరెన్స్ వచ్చిందిగా, దాన్నే మనం ఆప్టికల్ పాత్ డిఫరెన్స్ అంటామమ్మా. ఎందుకు ఆప్టికల్ పాత్ డిఫరెన్స్ అంటే ఆ గ్లాస్ ల్యాబ్ వల్ల ఆ పాత్ డిఫరెన్స్ వచ్చింది కాబట్టి. ఎంత, పైదేమో మ్యూటీ ట్రావెల్ అయితే కిందదేమో టీ మాత్రమే ట్రావెల్ చేయగలిగింది కాబట్టి డిఫరెన్స్ ఎంత అంటే μ-1 × టీ. ఇప్పుడు అర్థమైందా ఈ ఫార్ములా ఎలా వచ్చిందో? ప్రతి దానికి లాజిక్ ఉందిరా నాయన, ప్రతి దానికి లాజిక్ ఉంది. సరే, ఇప్పుడు ఏమైపోయిందిరా, మనం ఈ సెంటర్ దగ్గర గురించి మాట్లాడామనుకో, మన టోటల్ పాత్ డిఫరెన్స్ గురించి మాట్లాడితే జామెట్రికల్గా నువ్వు స్కేల్తో మెజర్ చేస్తే 2 సేమ్ ట్రావెల్ అయ్యాయి. అప్పుడు జామెట్రికల్ పాత్ డిఫరెన్స్ ఎంత, 0. ఎందుకు, 2 జామెట్రికల్గా సేమ్ ట్రావెల్ అయ్యాయి, 0. బట్ ఆప్టికల్గా ఎంత పాత్ డిఫరెన్స్, μ-1 × టీ కదా. సో ఇక్కడ టోటల్ పాత్ డిఫరెన్స్ ఎంత, μ-1 × టీ కదా. అంటే పాత్ డిఫరెన్స్ 0 కాదు, పాత్ డిఫరెన్స్ 0 కాకపోతే అక్కడ 0th మ్యాక్సిమా ఫామ్ అవుతుందా, ఫామ్ అవ్వదు. సో 0th మ్యాక్సిమా అక్కడ లేదు. నువ్వు గ్లాస్ ల్యాబ్ పెట్టంగానే 0th మ్యాక్సిమా పారిపోయింది ఎక్కడికో. ఎక్కడికి పారిపోయిందో కావాలి నాకు, ఎక్కడికి పారిపోయిందో కావాలి అమ్మ. రే ఆప్టిక్స్లో ఉన్న ఫార్ములా వేరు, ఇది వేరమ్మా. రే ఆప్టిక్స్లో ఉంది నీకు షిఫ్ట్ 1-1/μ × టీ, అది వేరు, ఇది వేరమ్మా. నువ్వు ఒక్కసారి నేను రే ఆప్టిక్స్ చేసా ఆ క్లాస్ విను, నీకు క్లియర్గా డిఫరెన్స్ తెలుస్తుంది, ఇదేంటో అదేంటో. సరేనా? ఇక్కడ వరకు అందరికి అర్థమైంది అని అనుకుంటూ ముందుకెళ్తున్నా. ఏంటమ్మా అది, సెంటర్ ఆఫ్ ద స్క్రీన్ దగ్గర 0th మ్యాక్సిమా లేడు, ఎక్కడికో వెళ్ళాడు, మనోడిని ఎతకాలి. వెతకడానికి మనకు తెలిసింది ఏంటి అని అంటే సెంట్రల్ మ్యాక్సిమా గాడి దగ్గర పాత్ డిఫరెన్స్ 0 ఉంటుంది, అదొక్కడే నాకు తెలిసింది. సెంట్రల్ మ్యాక్సిమా ఆర్ 0th మ్యాక్సిమా ఎందుకంటామంటే పాత్ డిఫరెన్స్ 0, అంటే టోటల్ పాత్ డిఫరెన్స్ 0. దాని అర్థం ఏంటి ఒక్కసారి, ఇప్పుడు కామన్ సెన్స్ అమ్మ, నన్ను ఫాలో అవ్వండి. నేను ఇప్పుడు చెప్పబోయేది చాలా చాలా ఇంపార్టెంట్, అంటే లాజికల్ అనమాట, ఏం లేదు.
సో నేను ఒక గ్లాస్ స్లాబ్ పెట్టడం వల్ల ఈ పైన ట్రావెల్ అవుతున్నవాడు ఎక్కువ ట్రావెల్ అయ్యాడు కిందోడి కన్నా. మళ్ళీ మనం 0th మ్యాక్సిమా గురించి మాట్లాడితే 0th మ్యాక్సిమాకి టోటల్ పాత్ డిఫరెన్స్ 0 అవ్వాలి. అండ్ మనం పాత్ డిఫరెన్స్ గురించి మాట్లాడుకుంటే 2 కాంట్రిబ్యూట్ చేస్తాయి, జామెట్రీ, ఆప్టికల్. అయితేనమ్మా పై దానికి నేను గ్లాస్ ల్యాబ్ పెట్టడం వల్ల పైది ఆప్టికల్గా స్ట్రాంగ్. మరి ఆప్టికల్గా స్ట్రాంగ్ ఉన్న దాన్ని నేను క్యాన్సిల్ చేసేసి 0 రావాలంటే మరి కిందది జామెట్రికల్గా స్ట్రాంగ్ అవ్వాలిగా. ఆప్టికల్గా పైది ఒక 5 ఎక్కువ ట్రావెల్ అయిందనుకో, జామెట్రికల్గా కిందది ఒక 5 ఎక్కువ ట్రావెల్ అయితే అప్పుడు అవి 2 క్యాన్సిల్ అయిపోయి నీకు టోటల్ పాత్ డిఫరెన్స్ 0 వచ్చిద్దా రాదా? మరి జామెట్రికల్గా మనోడు ఎక్కువ కిందోడు ఎక్కువ ట్రావెల్ అవ్వాలంటే మనం ఏ పాయింట్ గురించి మాట్లాడాలి? పైన పాయింట్ల గురించి మాట్లాడాలి. ఇప్పుడు నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. ఒక్కసారి బొమ్మ గీస్తే అర్థమైంది చూడు. నేను ఈ పై పాయింట్ల గురించి మాట్లాడినప్పుడు నేను ఇలా డయాగ్రామ్ గీసినప్పుడు జామెట్రికల్గా ఇది ఎక్కువ ట్రావెల్ అవుతుందిగా. సో జామెట్రికల్గా ఇది ఎక్కువ ట్రావెల్ అయ్యి ఆప్టికల్గా ఇది ఎక్కువ ట్రావెల్ అవుతుంటే అవి 2 క్యాన్సిల్ అయిపోతాయి కదా. సో ఎక్కడ ఫామ్ అయింది మనకు తెలియదు. ఇదేంటిది? 0th మ్యాక్సిమా. 0th మ్యాక్సిమాకి టోటల్ పాత్ డిఫరెన్స్ ఎంత ఉండాలి? 0 ఉండాలి. దాని అర్థం ఏంటి? జామెట్రికల్గా ఉన్న పాత్ డిఫరెన్స్ షుడ్ బ్యాలెన్స్ అవుట్ ఆప్టికల్ పాత్ డిఫరెన్స్. ఆప్టికల్ పాత్ డిఫరెన్స్ ఎంత? μ-1 × t. సో ఎప్పుడైతే నీకు జామెట్రికల్ పాత్ డిఫరెన్స్ ఎంత అవుతుందో అది కూడా ఇదే ఎక్కువ ట్రావెల్ అవ్వాలి. ఎందుకు? ఇక్కడ ఆప్టికల్గా వీడెక్కువ ట్రావెల్ అవుతున్నాడు కాబట్టి జామెట్రికల్గా వీడెక్కువ ట్రావెల్ అయితే అవి 2 సమానం ట్రావెల్ అయ్యి డిఫరెన్స్ 0 వస్తుంది. సో వాళ్ళు అడుగుతారమ్మా క్వశ్చన్, గ్లాస్ ల్యాబ్ పై స్లిట్కి పెడితే 0th మ్యాక్సిమం ఎటు షిఫ్ట్ అవుతుందంటే పైకి షిఫ్ట్ అవుతుంది. సో ఏ దానికి నువ్వు గ్లాస్ ల్యాబ్ పెడతావో అటువైపు నీకు 0th మ్యాక్సిమం షిఫ్ట్ అవుతుంది. సరేనమ్మా, ఇప్పటి వరకు నేను ఒకటి బట్టి బట్టండ్రా అని అడుగుతూ ఉన్నాను కదా, ఇది గుర్తుందా? యాక్చువల్గా ఇది జామెట్రికల్ పాత్ డిఫరెన్స్ అమ్మా. అది ఎలా వచ్చిందో గుర్తుందా మీకు? ఈ 2 లైన్లకి మనం పర్పెండిక్యులర్ గీస్తాం. పర్పెండిక్యులర్ గీసి ఎంత ఎక్స్ట్రా ట్రావెల్ అయిందో చూస్తాం. సో ఎంత ఎక్స్ట్రా ట్రావెల్ అయింది అది స్కేల్తో మెజర్ చేసిందే కదా. సో దట్ డెల్టా ఎక్స్ విచ్ ఐ వాస్ టాకింగ్ అబౌట్ ప్రీవియస్లీ ఈజ్ జామెట్రికల్ పాత్ డిఫరెన్స్ అమ్మా. ఓకే, త్రయంబక ఆన్సర్ చేస్తాను నీ క్వశ్చన్ని. ఒక్క నిమిషం ఫ్లోలో ఉన్నా ఆన్సర్ చేస్తా. మళ్ళీ ఒకసారి చూపిస్తానమ్మా మీకు, మళ్ళీ ఒక్కసారి చూపిస్తా. ఏంటదనంటే ఇదిగో ఇదొక పాయింట్ అయితే గుర్తుందా? పర్పెండిక్యులర్ గీస్తే ఇదిగో ఈ లెంత్ సేమ్, ఇది కదా ఎక్స్ట్రా. ఏంటది? లిటరల్గా ఎక్స్ట్రా నీకు కనపడుతుంది అంటే ఒక స్కేల్ తీసుకొని మెజర్ చేస్తే నీకు అది వచ్చిద్ది. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ ద జామెట్రికల్ పాత్ డిఫరెన్స్. సో నేను ఈ ఫార్ములాలో డెల్టా ఎక్స్ ఏం వాడానంటే జామెట్రికల్ పాత్ డిఫరెన్స్ వాడానమ్మా. సో ఇప్పటివరకు నేను గ్లాస్ ల్యాబ్ ఇంట్రడ్యూస్ చేయలేదు కాబట్టి ఆ డెల్టా ఎక్స్ అనేది జామెట్రికల్ పాత్ డిఫరెన్సా ఆప్టికల్ పాత్ డిఫరెన్స్ అని చెప్పాల్సిన అవసరం నాకు రాలా. బట్ నవ్ ఐ గాట్ ద నీడ్, సో ఎక్స్ప్లెయిన్ చేశా, అయిపోయింది. సో జామెట్రికల్ ఎంత ఉండాలమ్మా? ఎంత ఉండాలి? సో y/D ని మనం ఏం రాయాలి? μ-1 × t/d. సో ఎక్కడికి బారిపోయాడమ్మా? 0th మ్యాక్సిమా గాడు ఇక్కడికి బాడిపోయాడు. ఇక్కడ ఉండాల్సినోడు స్లాబ్ పెట్టంగానే ఇక్కడికి బారిపోయాడు. అంటే ఎంత డిస్టెన్స్ మూవ్ అయ్యాడు? ఇంత డిస్టెన్స్ మూవ్ అయ్యాడు. 0th మ్యాక్సిమా గాడు అంత డిస్టెన్స్ మూవ్ అయ్యాడంటే ప్రతి ఫ్రింజ్ కూడా అంతే మూవ్ అయిపోద్దిగా. సో అన్ని ఫ్రింజ్లు షిఫ్ట్ అయిపోయాయి. సో ద హోల్ ఫ్రింజ్ ప్యాటర్న్ షిఫ్టెడ్ బై μ-1 × t × D/d.
హోల్. సో వాడు అడుగుతాడు అనమాట, సో షిఫ్ట్ అయ్యేటప్పుడు ఇక్కడ ఎన్ని ఫ్రింజెస్ ఉన్నాయి? ఏం లేదు, ఆ డిస్టెన్స్ నెంబర్ ఆఫ్ ఫ్రింజెస్ ఉందా? ఉంది. నెంబర్ ఆఫ్ ఫ్రింజెస్ ఇన్ ఓపీ లెంత్. సో నీకు ఫ్రింజ్ విడ్త్ తెలుసు కదా, ఇప్పుడు ఫ్రింజ్ విడ్త్ 1 mm తీసుకున్నానా, నువ్వు మాట్లాడుతున్న డిస్టెన్స్ 5 mm అనుకో, ఆ 5 mm డిస్టెన్స్లో ఎన్ని ఫ్రింజులు ఉంటాయి? 5 ఉంటాయి. ఎందుకు? ఒక్కొక్క దాని యొక్క విడ్త్ ఎంత? 1 mm. అలా నీకు డిస్టెన్స్ ఎంత ఉంది? 5 mm. సో 5 mm డివైడెడ్ బై 1 mm యూ విల్ గెట్ 5. అంటే 5 ఫ్రింజులు అకామిడేట్ అవుతాయి ఆ లెంత్లో. అంటే ఉన్న లెంత్ డివైడెడ్ బై ద ఫ్రింజ్ విడ్త్. సో y డివైడెడ్ బై లాంబ్డా క్యాపిటల్ D బై స్మాల్ d. వాట్ ఈజ్ y అమ్మా? మ్యూ మైనస్ 1 ఇంటూ t క్యాపిటల్ D బై స్మాల్ d డివైడెడ్ బై లాంబ్డా క్యాపిటల్ D బై స్మాల్ d. డింగ్ డింగ్ డింగ్. సో ఎన్ని ఫ్రింజెస్ ఉన్నాయిరా బాబు అని అంటే ఇన్ని ఫ్రింజెస్ ఉన్నాయి. అది ఎంతైతే షిఫ్ట్ అయిందో ఆ షిఫ్ట్ అయిన డిస్టెన్స్లో ఇన్ని ఫ్రింజెస్ ఉండేవి. అవి కూడా షిఫ్ట్ అయిపోయాయి. సరే, క్వశ్చన్ చేయి. అమ్మా ప్రస్తుతానికైతే నువ్వు రివిజన్ అనే పదం ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు. యూ కెన్ టాక్ అబౌట్ ఇట్ ఇన్ డిసెంబర్. నువ్వు ప్రస్తుతం అయితే మాత్రం నీకు ఏ టాపిక్స్ రావో ఆ టాపిక్స్ని కాన్సన్ట్రేట్ చేయమ్మా. ఫ్లాలెస్. త్రయంబక్ అడిగింది, సార్ YDSE క్వశ్చన్స్ని డిఫ్రాక్షన్ క్వశ్చన్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి సార్? అమ్మా YDSE అంటే 2 స్లిట్లు ఉంటాయి, డిఫ్రాక్షన్లో ఒకటే స్లిట్ ఉండిద్ది అమ్మా. వాళ్ళు సింపుల్గా చెప్తారు సింగిల్ స్లిట్ అని అంటారు. సింగిల్ స్లిట్ అన్నారంటే దే ఆర్ టాకింగ్ అబౌట్ డిఫ్రాక్షన్. అదే ఐడెంటిఫికేషన్. రామకృష్ణ చెప్తున్నాడు, సూపర్గా చెప్తున్నారు సార్. నేను సూపర్గానే చెప్తానమ్మా, ఎందుకంటే నా దగ్గర ప్రతిదానికి లాజిక్ ఉండాలి, కావాలి. కానీ ఒక్కోసారి ఏమవుతుందంటే ఇది క్రాష్ కోర్స్ కదా, అసలు డీటెయిల్డ్ కోర్స్. మన రేపటి కోసం సిరీస్ చూడు, ఎంత చక్కగా నీట్గా అరటిపండు వలిసినట్టుగా కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ సిరీస్లో ఏంటంటే మనం తక్కువ టైంలో కవర్ చేయాలి కాబట్టి కొన్ని సిచ్యువేషన్స్లో నేను ఏంటంటే కొన్ని కాన్సెప్ట్స్ని మింగేస్తూ మ్యాక్సిమం క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నా. సార్ ఒక షెడ్యూల్ పెడతారా టెలిగ్రామ్లో ఈ జీనియస్ సిరీస్లో ఏ రోజు ఏం చెప్తారో, ఎందుకంటే మీ లైవ్ ప్రతిసారి మిస్ అవుతున్నాం. శ్రీరాజ్, స్టూడెంట్స్ ఏం డిమాండ్ చేస్తే అది చేస్తున్నానమ్మా. ఎందుకంటే మనం ఇన్ఫినిటీ అని ఒక సిరీస్ చేసాం నాన్న. అమ్మ మిగతా వాళ్ళు క్వశ్చన్ సాల్వ్ చేయండి, నేను క్వశ్చన్ ఇస్తేనే నార్మల్ డిస్కషన్కి వస్తా. సో క్లాస్ మీ టైం ఎప్పుడు నేను వేస్ట్ చేయను, మీ టైం ఈజ్ వాల్యుబుల్. మీట్ అడుగుతున్నాడు, మీరు IIT అన్నా సార్? అవునమ్మా నేను IIT అని. మీరు ఏదైతే నరకం చూసారో ఆ నరకం నేను చూసా. ఇన్ఫ్యాక్ట్ నేను 3 సంవత్సరాలు చూసా. 11th 12th చదివా, IIT రాలా. ఆ తర్వాత మళ్ళీ లాంగ్ టర్మ్ తీసుకున్నా, అప్పుడు వచ్చింది. 3 సంవత్సరాలు చూసా చుక్కలు. సో మీరు ఏం బాధలు పడతారు? మనకి ఎలాంటి సిస్టమ్స్, నేను నారాయణలో చదివానమ్మా. సో మన సిస్టమ్స్ ఎలా మనల్ని ఏమంటారు రుబ్బుతాయో అవన్నీ నాకు తెలుసు. అమ్మ షెడ్యూల్ ఏం లేదమ్మా, జనాలు ఏం అడిగితే అది చేస్తూ ఉన్నాను. శ్రీరాజ్, ఇన్ఫినిటీ సిరీస్ అని ఒకటి చేస్తున్నాను, అందులో ఆల్రెడీ సగం చాప్టర్స్ చెప్పేశాను, సగం 11th 12th చాప్టర్స్ చెప్పేస్తున్నాను. అందులో ఏవైతే చెప్పలేదో అవి ఈ సిరీస్లో తీసుకుంటున్నాను. అయితే మనం హౌ టు గెట్ టార్గెట్ 80+ మార్క్స్ అని ఒక వీడియో చేశా. అందులో ఫస్ట్ చాప్టర్ అంటే చాప్టర్స్ని 3 కేటగిరీస్ చేశా, లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 అని. ఆ లిస్ట్ 1లో ఉన్న చాప్టర్స్ని మాత్రం ఏవైతే ఇన్ఫినిటీ సిరీస్లో అవ్వలేదో అవి మాత్రం ఇప్పుడు చేయడానికి చేస్తున్నా. నెక్స్ట్ లిస్ట్ 2 కాన్సన్ట్రేట్ చేస్తా. లిస్ట్ 3 అనేది నాకు తెలిసి మోస్ట్లీ అసలు అవసరమే లేదు. ఫ్లాలెస్ అడుగుతున్నాడు, సార్ ఒక చాప్టర్ అయిపోయాక రివిజన్ సార్, అంటే థియరీ రివిజన్ కావాలా నాన్న నీకు? థియరీ రివిజనా లేదా క్వశ్చన్స్తో రివిజనా? Monochromatic light of wavelength 500 nanometer is used in Young's double slit experiment. An interference pattern is obtained on a screen. When one of the slits is covered with a very thin glass plate,
of refractive index 1.5, the central maxima is shifted to a position previously occupied by fourth bright fringe. అమ్మ గ్లాస్ స్లాబ్ పెట్టనప్పుడు ఎక్కడ ఉండిద్దమ్మా ఫోర్త్ బ్రైట్ ఫ్రింజ్? నువ్వే చెప్పు. ఫోర్త్ మ్యాక్సిమా. బ్రైట్ ఫ్రింజ్ ఈజ్ నథింగ్ బట్ మ్యాక్సిమా, ఫోర్త్ మ్యాక్సిమా. ఫోర్త్ మ్యాక్సిమా యొక్క పాత్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది? 4 లాంబ్డా ఉంటుంది. నేనేం చెప్పా? y/D ఈజ్ డెల్టా ఎక్స్ g/d. సో నువ్వు కానీ గ్లాస్ ల్యాబ్ పెట్టలేదనుకో, వన్ అండ్ ఓన్లీ పాత్ డిఫరెన్స్ యూ విల్ హ్యావ్ ఈజ్ జామెట్రికల్ పాత్ డిఫరెన్స్. ఓకే, సో అది ఎంతమ్మా? 4 లాంబ్డా D/d. ఎప్పుడైతే మన డూడ్ గాడు వచ్చేసాడు, ఎవడాడు? గ్లాస్ ల్యాబ్ గాడు. ఎవడాడు? గ్లాస్ ల్యాబ్ గాడు వచ్చేస్తాడు. ఏమైద్ది? ఆప్టికల్ పాత్ డిఫరెన్స్ వచ్చేసింది. లక్కీగా మనోళ్ళు అడుగుతున్నది ఏంటి అని అంటే, ఎక్కడ 0th మ్యాక్సిమా ఇప్పుడు ఉంది అని అంటే, ఈ సిచ్యువేషన్లో ఎక్కడ 0th మ్యాక్సిమా ఉంది అని అంటే, ఇట్ ఈజ్ అట్ ద లొకేషన్ వేర్ 4th మ్యాక్సిమా వాజ్ దేర్ బిఫోర్ ఇంట్రడ్యూసింగ్ ద గ్లాస్ ల్యాబ్. 4th మ్యాక్సిమా ఎక్కడ ఉండిద్దామా? 4 లాంబ్డా D/d. ఇది ఎంతమ్మా? 4 లాంబ్డా D/d. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నేను ఆల్రెడీ ఈ 0th మ్యాక్సిమా ఎంత షిఫ్ట్ అయిద్దో ఇచ్చేసా. ఎంతది? μ-1 × t × D/d. ఇప్పుడు నాకు అది తెలుసు కదా, 4 లాంబ్డా D/d ఈజ్ μ-1 × t × D/d. సో D. సో మనకేం అడిగాడు రా? థిక్నెస్ అడిగాడు, వేవ్ లెంత్ ఇచ్చాడు 500. సో 4 × 500 నానోమీటర్స్ అంటే 10⁻⁻⁹. మ్యూ ఎంతమ్మా? 1.5 అంటే 3/2. సో 2000 × 10⁻⁹ ఈజ్ t/2. సో ద థిక్నెస్ ఈజ్ 4 × 10⁻⁻6 అమ్మా. 4000 × 10⁻⁹ కదా, 4 × 10⁻⁻6. 10⁻⁻6 అంటే ఏంటి? మైక్రో. సో ఇట్ ఈస్ 4 మైక్రోమీటర్ నాన్న. థిక్నెస్ ఈజ్ 4 మైక్రోమీటర్, అంతే. అమ్మా అవి ఇంకా అడ్వాన్స్ అవుతాయమ్మా. ప్రభాస్ నారెల్ల మనకి రాని క్వశ్చన్ సొల్యూషన్ చూసి ప్రాక్టీస్ చేశాక నెక్స్ట్ డే మళ్ళీ ఆ క్వశ్చన్ చేద్దామంటే రావట్లేదు సార్. మళ్ళీ ట్రై చేయి, మళ్ళీ సొల్యూషన్ చూడు, మళ్ళీ అదే సాల్వ్ చేయి, అంతే. వచ్చేంత వరకు నీకు అర్థమయ్యేంత వరకు చేయాల్సిందే ఈ క్వశ్చన్ చేయి. ఎందుకంటే ఎప్పుడు ఒక స్లిట్ ఎదురే గ్లాస్ ల్యాబ్ పెట్టాలా? ఇంకో స్లిట్ ఎదురు కూడా గ్లాస్ ల్యాబ్ పెట్టచ్చుగా? పెట్టచ్చు. సరే మాట్లాడుకుందాం. In 𝐕𝐞𝐝 slit experiment, 2 slits S1 and S2 are d distance apart and the separation from slits to screen is capital D. Now if 2 transparent slabs of equal thickness 0.1 mm but refractive index 1.51 and 1.55 are introduced in the paths of beam from S1 and S2 respectively, the central bright fringe will shift by. డయాగ్రామ్ తప్పమ్మా. ఎలా చెప్పారు సార్ డయాగ్రామ్ తప్పని? అంతే, ఆ మాత్రం క్లారిటీ ఉంది నాకు, నేను చూపిస్తా. నేను అందుకనే కదా కొంతమంది ఏమంటారంటే, ఈయనేంట్రా బాబు జేఈ మెయిన్స్ని తప్పుపడుతున్నాడని అంటారు. జేఈ మెయిన్స్ చాలా ఇన్స్టెన్సెస్లో తప్పిచ్చాడు. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎటు మారుతుంది ఎటు వెళ్తుంది అని తెలియాలి అని అంటే, ఫస్ట్ నువ్వు అసలు సెంటర్ ఆఫ్ ద స్క్రీన్ దగ్గర ఏం జరుగుతుందో చూడు, అది గుర్తుపెట్టుకో. ఫస్ట్ సెంటర్ ఆఫ్ ద స్క్రీన్ దగ్గరికి ఏం జరుగుతుందో చూడు, అప్పుడు నీకు అర్థమవుతుంది. ఇక్కడేమో మనోడిది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత? 1.51. సో
టీ డిస్టెన్స్ తీసుకుందాం. అయితే ఇక్కడికి వచ్చేసరికి సేమ్ టీ డిస్టెన్స్, కానీ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.55. అంటే దీని యొక్క ఆప్టికల్ పాత్ ఎంతమ్మా? 1.55 ఇంటూ టీ. వీడి యొక్క ఆప్టికల్ పాత్ ఎంత? 1.51 ఇంటూ టీ. ఎవడు స్ట్రాంగ్ ఆప్టికల్గా? కిందోడు స్ట్రాంగ్. సో ద ఆప్టికల్ పాత్ డిఫరెన్స్ నీకు కావాలి అని అంటే 1.55 టీ కిందోడు మైనస్ 1.51 టీ పైనోడు, విచ్ ఈస్ గోయింగ్ టు బి 0.04 ఇంటూ టీ. ఆప్టికల్గా కిందోడు స్ట్రాంగ్, మరి జామెట్రికల్గా ఎవడు స్ట్రాంగ్ అవ్వాలి? సజ్ ద టోటల్ 0 అవ్వాలంటే పైనోడు. మరి జామెట్రికల్గా పైనోడు ఎక్కువ ట్రావెల్ అవ్వాలంటే మనం మాట్లాడే పాయింట్ ఎటు ఉండాలా? కిందకు ఉండాలా. అంతే. ఆప్టికల్గా కిందోడు స్ట్రాంగ్ అయితే జామెట్రికల్గా పైనోడు స్ట్రాంగ్ ఉండాలా. ఇలాంటి డయాగ్రామ్లోనే కదా. అంటే 0th మ్యాక్సిమా ఎటు షిఫ్ట్ అవుతుంది? 0th మ్యాక్సిమా విల్ షిఫ్ట్ డౌన్ రా బాబు. కానీ మనో డయాగ్రామ్ ఏమి ఇచ్చాడు చూడు, పైకి ఇచ్చాడు. సో జేఈ మెయిన్స్లో ప్రతిదీ కరెక్ట్గా ఇవ్వాలని రూల్ లేదు. మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం, ఆన్సర్ మార్క్ చేద్దాం. వాడు కూడా అదే ఆన్సర్ ఇస్తాడు. ఎలాగో ఏమంటాడు సింపుల్గా, డయాగ్రామ్ ఈజ్ నాట్ టు ప్రాపర్ స్కేల్ అని అంటాడు. ఎందుకు వాడితో మనకు గోలా? సో మనకు వచ్చిన కాన్సెప్ట్ని నీట్గా అర్థం చేసుకొని చేసేద్దాం. టోటల్ 0 అవ్వాలి రా భయ్, నీకు టోటల్ 0 అవ్వాలా అంటే జామెట్రికల్గా ఉన్న పాత్ డిఫరెన్స్ షుడ్ బి ఈక్వల్ టు ఆప్టికల్గా ఉన్న పాత్ డిఫరెన్స్. ఆప్టికల్గా మనోడు కిందోడు స్ట్రాంగ్ ఉన్నాడు కాబట్టి జామెట్రికల్గా పైనోడు స్ట్రాంగ్ ఉండాలా. ఓకే, ఎంత నాన్న అది? 0.04 ఇంటూ టీ అమ్మ. నెక్స్ట్ y/D నేనేం చెప్పా? డెల్టా ఎక్స్ g/d అని చెప్పా. అప్పుడు నీకు y ఏమొస్తుంది? 0.04 ఇంటూ టీ D/d వస్తుంది. ఇంత షిఫ్ట్ అయ్యిందమ్మా. సెంట్రల్ మ్యాక్సిమా అనేది అంత వాల్యూ కిందకి షిఫ్ట్ అయ్యింది. ఎంత? ఇంత. ఆ లెంత్లో ఉన్న ఫ్రింజులు మొత్తం షిఫ్ట్ అయినట్టేగా. వాడు అడుగుతుంది అదే, అక్కడున్న ఎన్ని ఫ్రింజెస్ షిఫ్ట్ అయినాయి. అక్కడ ఎన్ని ఫ్రింజెస్ ఉన్నాయో తెలియాలంటే నేను ఆ డిస్టెన్స్ని ఫ్రింజ్ విడ్త్తో డివైడ్ చేయాలి. సో నెంబర్ ఆఫ్ ఫ్రింజెస్ గురించి మాట్లాడాలి అని అంటే ఆ లెంత్ ఎంత అయితే 0th మ్యాక్సిమా షిఫ్ట్ అయిందో ఆ లెంత్లో ఎన్ని మ్యాక్సిమాలు ఆర్ ఎన్ని ఫ్రింజెస్ అయితే ఉన్నాయో అన్ని ఫ్రింజెస్ కూడా షిఫ్ట్ అవుతాయి. సో y/β which is 0.04 into t D/d divided by lambda D/d. Ding 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 ding. So 0.04 into t ఎంతమ్మా? t 0.1 mm నాన్న. t 0.1 mm, ఇదేమో 4000 angstrom. 0.1 mm అంటే 10⁻³ డివైడెడ్ బై 4000 angstrom అంటే 10⁻⁻10. సో నువ్వు న్యూమరేటర్ని ఏమని రాయొచ్చు? 4 × 10⁻⁻6. నువ్వు 4 × 10⁻⁻6 రాయొచ్చు. ఇదేమో 4 × 10⁻⁻7 రాయొచ్చు. అంటే దీన్ని 40/4 రాయొచ్చు. సో ఎన్ని ఫ్రింజెస్ ఉన్నట్టు? 10 ఉన్నట్టు. ఆ 10 కూడా షిఫ్ట్ అయిపోతాయి. చిట్టారి ఇందు వర్మ రేపటి కోసం సార్ అని అడుగుతున్నారు. రేపటి కోసం రేపు చేస్తున్నాను అంత. సో రేపటి కోసం అయితే ఆపబోవట్లేదు, బాగా గట్టిగా ప్రయత్నించాను, ఆపబోవట్లేదు. కాకపోతే వారానికి ఇంతకు ముందులాగా 6 గంటలు 7 గంటలు అయితే ఇవ్వలేను. ఒక 3 గంటలు అలా వారానికి పబ్లిష్ చేస్తానమ్మా. శ్రీరాజ్ కుర్మ, థ్యాంక్ యూ సార్, యువర్ లెక్చర్ ఈజ్ వర్త్ మోర్ దాన్ అవర్ ఎంటైర్ కాలేజ్. థ్యాంక్ యూ. ఈ కామెంట్లే కాకుండా
వీడియోని కొంచెం లైక్ చేయండి రా బాబు. మీరు ఎన్ని లైక్లు వేస్తే అంత యూట్యూబ్ ప్రమోట్ చేసిద్ది. సో ఇక్కడతో YDSE అనే ఒక చాప్టర్కి ఫుల్ స్టాప్ పెట్టేసి రేపటి క్లాస్లో డిఫ్రాక్షన్, పోలరైజేషన్ నేను రాసిస్తా. డిఫ్రాక్షన్ మీ క్లాస్లో లేదా మీ కాలేజెస్లో జనరల్గా చెప్పేది ఉంటుంది కదా, అది అంతగా అర్థం కాదు. సో నేను క్లియర్ కట్గా మీకు డిఫ్రాక్షన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్ కట్గా డిఫ్రాక్షన్. కానీ డిఫ్రాక్షన్ మీద తక్కువ సార్లు క్వశ్చన్లు అడిగారమ్మా, 3-4 సార్లు లాస్ట్ 3 సంవత్సరాల్లో తక్కువ క్వశ్చన్లు ఉంటాయి. పోలరైజేషన్ మీద మాత్రం చాలా ఎక్కువ క్వశ్చన్లు అడిగారు. చెప్తున్నానమ్మా, వేవ్ ఆప్టిక్స్లో హై వెయిటేజ్ ఇస్ ఫర్ YDSE, నెక్స్ట్ హై వెయిటేజ్ ఇస్ ఫర్ పోలరైజేషన్, ఆ తర్వాత డిఫ్రాక్షన్, రైట్? సో ఈ మూడిట్లోనే ఉంటుంది. పోలరైజేషన్, డిఫ్రాక్షన్ రేపు చేస్తా. ఓకే, లైవ్లో ఉన్న వాళ్ళందరూ లైక్ వేయండి రా బాబు వీడియోకి. బాయ్. నిన్నటి క్లాస్ది ఈ క్లాస్ది రెండింటిది ఒకే పీటీ అమ్మ. ఈరోజు నేను మీకు షేర్ చేసేస్తాను, ఏది మన టెలిగ్రామ్లో పెట్టేస్తాను. బాయ్. దసరాని ఎంజాయ్ చేయండి రే.